సార్ నమస్తే సార్. మన పివిసి కుటుంబ సభ్యులందరికీ నమస్తే సార్. చంద్రశేఖర్ సార్. హలో. హలో సార్, నా వాయిస్ వస్తుంది? నా సిగ్నల్స్ కరెక్ట్ గా లేదు. ప్రకాష్ సార్ నమస్తే సార్. సార్ అదే వాయిస్ వస్తా ఉంది సార్ మీది. సిగ్నల్ నాకు కరెక్ట్ గా లేదు సార్. నేను వాయిస్ జల్దీగా వస్తాం సార్. అవునా సార్? అదే సార్ అందరూ ఇది ఉంటారు, సైలెన్స్ ఉంటారు సార్. మీరు మాట్లాడతారేమని. సారు మనకి మీటింగ్ లింక్ పెట్టిండ్రు సార్. అది నేను ఓపెన్ చేద్దామంటే అది ఏమో అక్షరాలు చూపిస్తుంది, ఓపెన్ కాలే. అదే ఇదేంది సార్, మన ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు కదా, క్రిప్టో కరెన్సీ ట్రైనింగ్ మీట్ ప్రోగ్రామ్ లో. గూగుల్ మీట్ సార్. గూగుల్ మీట్ ది ఇచ్చిండ్రు లింక్ సార్. బట్ అది మొన్న ఇచ్చిండ్రు సార్ లింక్, బట్ నాకు ఓపెన్ కాలేదు అది. దాన్ని ఇంకా స్క్రీన్ షేర్ చేసి చూద్దాము, ఏమన్నా చెప్తారేమో అని. చేయండి, ఏం లింక్ చూద్దాం సార్. చూస్తాను సార్. సార్ ఇక్కడ కనిపిస్తుంది చూడు సార్ లింక్. గూగుల్ మీట్ లింక్. గూగుల్ మీట్ సార్. దాన్ని ఆన్ చేద్దామంటే పక్కన మనకి ఇది ఉంది సార్, మెసేజ్
అడుగుతుంది, ఏం పెట్టాలో మనకు అది తెలియదు సార్. మీటింగ్ ఆన్ అయినప్పుడే లైవ్ లో ఉన్నప్పుడే జాయిన్ అవడానికి వీలవుతుంది సార్. సార్ ఇప్పుడు మీటింగ్ ఇంకా స్టార్ట్ అయింది సార్. లేదు లేదు, అదే ఇంకా టైమింగ్స్. మీటింగ్ లేదు. గూగుల్ మీట్ నాకు తెలిసి చేయలేదు, అది రన్ చేయట్లేదు. అదే 15వ నేను తారీఖు నుండి రన్ ఓకే. చేస్తామని, నాకు అందువల్ల. ఐడియా లేదు, కొంచెం ఆ, గ్యాప్ వచ్చింది కాబట్టి ఐడియా లేదు. అవును సార్. ఒకవేళ గూగుల్ మీట్ ఏమన్నా చేశారా సార్? ఎవరైనా అదే గూగుల్ మీట్ అనౌన్స్మెంట్ ఏమన్నా తెలుసా సార్? లీడర్స్ ఎవరైనా? సార్, లేదు సార్, ఏం జరగలేదు. లేదు, నాకైతే తెలుసు లేదు. మీటింగ్ అయితే గూగుల్ మీట్ రన్ చేయట్లేదు. అవును సార్. అది రన్ అయినప్పుడు మనకు తెలుస్తుంది లేండి సార్, చెప్తారులేండి సార్ మరొకసారి. అదే సార్, అదే. ఎందుకంటే వద్దాము, మన క్రిప్టో మనకి అంత నాలెడ్జ్ లేదు సార్. మన సార్ మీరు ఉంటారు కదా, ఏదో 4 అక్షరాలు నేర్చుకున్నాం సార్ అని. ఓకే ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, కేవీకే యాదవ్ సార్, గోవింద్ సార్, ఎంఎస్ రావు రేపల్లి సార్, ఆశీర్వాదం సార్, రజాక్ సార్, నమస్తే మేడం, కుమారి మేడం, అందరికీ గుడ్ ఈవినింగ్. నమస్తే సార్. నమస్తే మేడం. ఏంటి మేడం, ఎట్లా ఉంది బిజినెస్? మీరు ఎట్లా చేస్తున్నారు? ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ పీవీసీ మీట గురించి? సార్ టీవీసీ మీటా గురించి ఆలోచించడానికి నాకు చదువు రాదు కదా, పిల్లల చేత చూపిస్తాను సార్ వారానికి ఒకసారి. పిల్లలు చూసి చెప్తా ఉంటారు, అట్లా చేసుకోవాలమ్మా ఇట్లా చేసుకోవాలని. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళే చేస్తున్నారు. మీటింగ్ లో మీరు వస్తూ ఉంటారు కదా, మీటింగ్ లో విన్న విషయాలను బట్టి సార్ మీరేమనుకుంటున్నారు మేడం? మీటింగ్ లో ఒక 10 రోజుల నుంచి షుగర్ వచ్చి నేను రాలేదు సార్ మీటింగ్ లోకి. నిన్న మొన్న వచ్చాను, మీరు కనిపించలేదు. అడుగుదాం అనుకునేటప్పటికి ఇంక రాజేష్ గారు రాత్రే మాట్లాడారు. నేను రావట్లేదు సార్, ఒంట్లో బాగోక, అది ప్రాబ్లం. ఇక ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతాం మళ్ళీ. ఓకే ఓకే. ఒక వారం రోజులే రాంది. ఓకే. జమాల్ రెడ్డి సార్ ఫ్రీగా ఉన్నారా? పుల్పాటి గోవింద్ చంద్రశేఖర్ సార్, నమస్తే సార్. నమస్తే సార్, ఆనంద్ సార్, నమస్తే సార్. బాగా రోజులు అవుతాను సార్ మీరు రాక. 12 రోజులు అవుతుంది సార్. సార్ చెప్పండి ఏ విషయం చెప్పండి. చాలా రోజులు అవుతాను సార్, మీరు రావాలి సార్. మీరు వచ్చి మాకు కొంచెం ధైర్యం చెప్పాలి మీరు. మన ధైర్యం చెప్పాల్సిందే సార్. కానీ మన ఒక డబ్బులు మీవి, డబ్బులు మనవి, ఎవరిది వాళ్ళది ఇండివిజువల్. కొంచెం మీరు ఉంటే మంచిది. అలా కాదు, ఎవరో వచ్చి మనం ముందుకు నడిపిస్తారని ఉండకూడదు. మనం మనకంతటూ మన జ్ఞానంతో వెళ్ళిపోతుంటారా, అలవాటు చేసుకోవాలి. అట్లా ఓలే అలాగే సార్. అయితే మన మీటింగ్ లా మీరు కొంచెంసేపు ఉంటే మంచిగా. మన 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 సార్ ఒక్కడే కష్టపడతాడు ఈ మధ్యలో, రోజు వస్తాడు. సరే సార్. ఓకే సార్. చంద్రశేఖర్ సార్, మీ వాయిస్ వినక చాలా రోజులైంది. నేను కూడా ఒక 10 days నుంచి హాజరు కాలేదు. నైట్ టైము ఏంటంటే నిద్ర వస్తా ఉంది. వేరే పనుల వల్ల అబ్బాయి మ్యారేజ్ సెట్ అయింది. ఆ ఇదిలో ఉండటం వల్ల కొంచెం హాజరు కాలేక ఏం మాట్లాడలేకున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సైలెంట్ గానే ఉన్నారు. ఏదో ఒక విషయాలు జీవితం గురించి అయినా సరే మాట్లాడచ్చు, 2 మాటలు మంచి మాటలు అనేది నా యొక్క ఇది. ప్రతిరోజు మనం దేని గురించి చర్చ లేకపోయినా కూడా ఏదో ఒకటి మనసులో ఉన్న వాయిస్ వినిపించడం తప్పేం లేదు.
పీవీసీ మీడియా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ అప్డేట్ రిలీజ్ అవ్వాలి సార్. అప్డేట్ మేము రిలీజ్ పిలిచి అయితే పెట్ట దాన్ని బట్టి గురించి ఏ రోజు కూడా మాట్లాడను సార్. ఎందుకంటే ఆ విశ్వాసం, నమ్మకం ఇది నాకు ఉంది. ఏదో ఒక రోజు మాత్రం తప్పకుండా దానిలో మిగతా ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా, ఎన్ని మాట్లాడకపోయినా కూడా ఆ విశ్వాసంతోనే మేము ఉన్నాం అన్నమాట. ఎందుకంటే ఏదైనా ఒక పని చేయాలంటే ఒక విశ్వాసం, నమ్మకం అనేది చాలా, అది గట్టి నమ్మకం అనేది అవసరం. అవి నాకు జీవిత అనుభవాలు చాలా ఉన్నాయి. ఏదైనా ఒక పని చేయాలనుకుంటే, నేను వాస్తవంగా చెప్పాలంటే కింది స్థాయి నుంచి ఇప్పుడు మిడిలే మేము చాలా కష్టపడినాం. కష్టపడి ఒక స్థాయికి వచ్చడానికి కొంత టైం పట్టింది. ఆ టైం మళ్ళీ మలుపు తిరగడానికి ఇంకా కొంచెం పట్టింది. ఆ మలుపు తిరగడానికి ఇంకా కొంచెం టైం పట్టింది. అలాగా ప్రతి దాన్ని కూడా మనం నిరాశ అనేది చెందకూడదు. నా యొక్క ఇది నాకు తెలిసి ఇది నా ఆత్మసత్యం సార్. ఇది ఏది కూడా మనం అది పెరుగుతుందా, తరుగుతుందా, చాలా రోజులైనాయి మనం డబ్బులు పెట్టి, చాలా మందికి బాధలు ఉన్నాయి, మనకు కూడా ఉన్నాయి, అందులో లేవని కాదు. కాకపోతే దాన్ని నిరుత్సాహంగా మాట్లాడడం అనేది నాకంత మంచిది కాదన్నమాట. గంభీరంగానే ఉండాలి ఎప్పుడు కూడా మనిషి. ఏదో చెప్తారు సామెత, చచ్చిన 1000 రూపాయలు, బతికిన 1000 రూపాయలు, దర్జాగానే ఉండాలంటే దర్జాగానే ఉండాలన్నమాట. అంతే అంతే. కాబట్టి అది సార్. ఇప్పుడు కూడా మనం నిరుత్సాహపరిచి, ఇప్పుడు ఏదో వచ్చారు తెలియని విషయాలు తెలియజెప్పడానికి మీరంతా సమయాన్ని మాకెంతో కేటాయిస్తున్నారు. మీలాంటి గురువులంతా వాటిని వినాలా. వినాలి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి, మనసులోని మాటలు వినొచ్చు, తప్పేం లేదు. ఒకరిని ఒకరు దూషించుకోకుండా అది ఇట్లా ఇది ఇట్లా అనేది కాదు. సిస్టమ్ మీది కాదు, నాది కాదు. ఏమనాలా తెలియని విషయాన్ని నేర్చుకుంటున్నాము, తెలియజెప్తున్నారు. ఇది చూద్దాం. మన పరిస్థితి ఇందులోకి వచ్చినప్పుడే అనుకున్నాం మన జిందగీ ఏదో ఒక రోజు మాత్రం మలుపు తిరుగుతుంది. ఆశతోనే వచ్చాను అనమాట. ఆశతోనే వచ్చాయి. ఇప్పుడు కొత్త కొత్త శిష్టాలన్నీ వస్తున్నాయి. ఈ రోజు ఉండేది రేపు లేదు. నిన్న ఉదాహరణకు చెప్తాను. మాకు చెన్నై నుండి ఇంత మునుపు మాకు ఇది పరలోని పరిచయం చేసిన యొక్క శ్యాంబాబు సారే నాకు అప్పట్లో ఆయన మీటింగ్లు ఎక్కడ ఉన్నా కూడా తరచుగా వెళ్ళేవాడిని. ఆయన బోర్డు మీద చెప్తా ఉంటే ఆ లెక్కాచారం నాకు మంచిగానే అనిపించింది. మరి తర్వాత అది పోయింది, ఆయన కూడా దూరమైనాడు. ఆయన ఇంకా వేరే సిస్టాల్లో కూడా చేస్తున్నాడు. ఆయన మీద విశ్వాసంతో నేను కూడా ఆయన చెప్పినట్లు ఒక 2 సిస్టాలు డబ్బులు పెట్టాను, పెట్టలేదని చెప్పడం లేదు. కానీ క్రమంగా నడుస్తున్నాయంటే నడవడం లేదు. ఆయన కూడా బాధపడ్డాడు. నిన్న మొన్న కూడా నాకు ఫోన్ చేశాడు, ఏమయ్యా జమాదరెడ్డి గారు ఎలాగున్నావు, ఏం పెద్ద అంటే, ఏముంది సార్ పెట్టాం, బాధపడుతున్నాం, కొంతమందికి చేతి నుండి కూడా ఇచ్చాం సార్, ఇంకా వాళ్ళతో మాట్లాడలేక. అవునా, నేను కూడా నా పరిస్థితి కూడా అలాగే ఉంది. కాకపోతే మేము ఉండేది ఇంకా ఆ సిస్టంలోనే ఉన్నాం కాబట్టి ఏదో ఒకటేమో మేము గెలుక్కుంటూ ఉండాల్సిందే, చేస్తూ ఉండాల్సిందే అన్నట్లు చెప్పచ్చు. మరి కొత్త సిస్టమ్ కూడా ఒకటి వచ్చింది అని కూడా పరిచయం చేయాలి సార్. నాకైతే వద్దు సార్. నేను ఎందుకంటే ఆ క్రిప్టో మీద నాకు అసలు నాలెడ్జ్ లేదు, నాకు పూర్తిగా తెలియదు. ఏదో మిత్రుల సహకారంతో వాళ్ళు కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్పడంతోనే తినలోకి వచ్చాను. దీన్ని నమ్మి అలాగే ఉండకుండా కొన్ని సిస్టర్లకు కూడా నేను వెళ్ళడం జరిగింది. ఏదో త్వరగా వస్తాయి డబ్బులు, ఈ రోజు పెడితే రేపు వస్తాయి, అవన్నీ కూడా మనకు చాలా దెబ్బతిన్నా. కాబట్టి ఇది కూడా ఇప్పుడు ఏది వద్దు, ఉన్నది చాలు. ఏదో ఒకటి ఆనిఫాచ్యూ అనేది అది ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తాను అంటాం. అందులో నేను కూడా ఉన్నాను. వస్తే సంతోషిస్తాం. పేరు చెప్పదు సార్, వేరే పేరు చెప్పొద్దు. మీరు అన్నారు ఇందాక నేను చాలా సిస్టాలు చేసాను, అలా మాట్లాడాలి తప్ప పేరు చెప్పకూడదు. ఎందుకంటే అన్ని సిస్టాల్లో మనం కూడా ఉన్నాము, పోగొట్టుకున్నాము. కాబట్టి మనం ఏం చేసేదంటూ ఏమీ లేదు, చూస్తూ ఉండాల్సిందే. ఇష్టం వస్తే ముందుకెళ్ళడమా, కష్టం వస్తే ఏది లేదు, ఇదే చాలా నాయన దుప్పటి కప్పులు పండుకోవడమే, అంతే, వేరేది ఏం లేదు సార్ ఇది. కాబట్టి ఇది నా అనుభవం మీద చెప్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంటాం మనం, ఫిజికల్ గా లేకపోయినా కూడా ఈ రకంగా మనం ప్రతి ఒక్కరిని కూడా వాయిస్తో మాట్లాడుతున్నామంటే అది మరి సంతోషం. ఎందుకంటే అటెండ్ కాకపోతే ఈరోజు ఏం జరిగిందో ఏమో, ఏం మాట్లాడినారో ఏమో అది తెలియదు. దానికోసం కన్నా ఆన్ చేసి పెట్టుకుంటే ఏదో మాట మాట్లాడుతుంటాం, 2 ముక్కలు వింటా ఉంటాం అనేది ఇది మన ఈ దిశ. కాబట్టి పివిసి కుటుంబ సభ్యులు కూడా నిరాశ చెందాల్సిన అవసరం ఏం లేదండి. దృఢ నిశ్చయంతో ఉండండి. ఎందుకంటే డబ్బులు భారీగా పెట్టిన వాళ్ళు ఉన్నారు, తక్కువ పెట్టండి. ఎవరి స్థాయి కొద్ది వాళ్ళు పెట్టుకున్నాము, పెట్టలేదని ఏం కాదు. ఒకరినొకరు మనం దూషించుకోవడం అనేది అంత మంచిగా ఉండదు అనేది నా ఉద్దేశం సార్.
థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్, రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్, రాజేష్ సార్. నమస్తే. బాగా మాట్లాడు సార్, ఎందుకంటే మీ మాటతో 100%. ఎందుకంటే నేను ఎందుకు మనుషుల పేర్లు కూడా తీసుకోవద్దని నేను ఎందుకు అంటాను అంటే, అయ్యో వాళ్ళు కూడా కొద్దిగా ఒక్కోసారి బాధపడే అవకాశాలు ఉంటాయి. అందుకే అందుకు చెప్తాను తప్ప, లేకపోతే మీరు ఏదో చెడుగా మాట్లాడుతున్నారని కాదు సార్. ఎందుకంటే నా గురించి మీకు తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే నేను ఎవరిని కూడా మరి తప్పు పట్టి మాట్లాడాను. బట్ కొద్దిగా అలా కొన్ని పేర్లు తీసుకోకూడదు అన్న ఉద్దేశంతో చెప్తాను, అంతే తప్ప. ఓకే, మంచి మాట సార్. అది నేను ఓసారి ఏమంటే అది మనసులో ఉండేది తప్ప వచ్చేస్తుంది. అది కావాలని కాదు, కానీ అది అనుకోకుండా మాటల్లో వచ్చేస్తుంది. ఓకే, ఎనివే బాబుకు పెళ్లి సెట్ అయింది అన్నారు, మంచిది సార్. సో 10 రోజుల సెషన్ అంటే కూడా కొంచెం మంచిగానే మనము కొద్దిగా పీవీసీతో పాటు మరి ఏ విధంగా మనం జర్నీ చేయాలా, మీరు అన్నట్టుగా మనము ఇందాక మీరు అన్నట్టుగా అయ్యో ఎవరో చెప్తే మనం వెళ్తున్నాము, వెళ్ళిన తర్వాత అది 4 రోజులు నిలబడుతుంది, మీరు అన్నది కరెక్టే. అలాంటి విషయాలు కూడా మనం ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఏమవుతుందంటే సార్, వాళ్ళు ఒక పెద్ద వ్యక్తులు కదా అన్నట్టుగా మనం వెళ్తున్నాము. తర్వాత వాళ్ళు కూడా మరి చెప్పేటప్పుడు నిజంగానే మీరు అన్నట్టుగా ఇందులో మనకి తొందర డబ్బు వచ్చేస్తుంది. ఆ టైంలో పీవీసీని తక్కువ చేస్తున్నారు కొంతమంది ఏమో అది అలా ఉండండి సార్, ఇక మనం డబ్బులు పెట్టాం కదా, అది ఎప్పుడో పెరుగుద్దులే అని చెప్పేసి ఇలా కూడా చెప్తున్నారు. ఇలా చెప్తే ఏమవుతుందంటే వాళ్ళకి కూడా ఆశగా అనిపించి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అది 4 రోజులు నిలబడడం లేదు. సో అక్కడ ఏమవుతుందంటే ఇలా జరిగితే ఏమవుతుందంటే మన ఫేస్ వాల్యూ పోతుంది అనమాట. అంటే మనం ఇంకొకసారి మనకు మంచి సిస్టమ్ వచ్చినా కూడా, అంటే ఏమంటారు కదా, ఇందాక మనం ఒక పులిను విన్నాం కదా మనం కొడుకుది. సో పులి వచ్చిందని చెప్పేసి మరి ఊకే అన్ని జోక్ చేస్తే నిజంగా వచ్చినప్పుడు కూడా ఆ పిల్లాడి దగ్గరికి ఎవరు హెల్ప్ చేయడానికి వెళ్ళలేదు. అప్పుడు ఏమైందంటే తన యొక్క ప్రాణాన్ని పోగొట్టుకోవడం జరిగింది. అంటే 3వసారి ఎవరు రాలేరు ఎగ్జాంపుల్. ఆ విధంగా అలా అంటే అది తీసుకుంటే చాలా. మేము మీకు ఎన్నోసార్లు నేను నా ఎగ్జాంపుల్ మీరు అందరూ తీసుకోవాలని నేను చాలా సార్లు చెప్తూ వచ్చాను అనమాట. ఈవెన్ నేను కూడా ఉన్నాను అందులో. అంటే ఆ మనిషి కాదు, వేరే డిఫరెంట్. బట్ అదే కోవలో మనం కూడా ఎవరో చెప్పారని చెప్పేసి వెళ్తాము, లేకపోతే మనం ఇంకొకరికి చెబుతాము. ఏమవుతుందంటే ఇక్కడ మనము మళ్ళీ ఒకసారి వాళ్ళకి ఫేస్ ని మనం చూపించలేకపోతున్నాము. ఫేస్ చూపించడం వదిలేసేయండి. తర్వాత మన దగ్గర మన ఫోన్లు ఉంటాయి, వాళ్ళ దగ్గర మన నెంబర్లు ఉంటాయి. మనము వాళ్ళ గురించి నెంబర్లు ఏమో బ్లాక్ చేసుకోలేము, లేదా మన నెంబర్లు మార్చుకోలేము. సో ఇవన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి లాస్ట్ 10 రోజుల్లో నుంచి కావచ్చు, లేకపోతే 1 నెల రోజుల నుంచి కావచ్చు, మనము కొన్ని అవకాశాలు కూడా ఇక్కడ మనం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత లైవ్ లో చూపించడం జరుగుతుంది. బట్ చేసుకోకపోవడం, డిసిజన్ తీసుకోకపోవడం అది వాళ్ళ నిర్ణయం అనమాట. ఎవరికి కూడా మనము ప్రెషరైజ్ చేయట్లేదు అనమాట. అంటే అలాంటి సిస్టమ్ వద్దు అనే ఉద్దేశంలోకి మనం వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మీరు వచ్చిన తర్వాత మరి మీరు వర్క్ చేయకపోతే డబ్బులు రావు అందులో. ఎందుకంటే ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వచ్చే సిస్టాలు ఇప్పుడు లేవు. అంటే సిస్టంలో అలా రావు, అది వేరు. మన ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే డబ్బు వచ్చే సిస్టమ్ ఏదైనా ఉందా అంటే అది ఒకటి, దట్ ఇస్ ద పీవీసీ మెటా. అంటే అది కూడా ఎందుకన్నానంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ లో పీవీసీ మెటా అనేది మనకు మంచిగానే రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ కాకపోతే దాని వాల్యూ తగ్గిన కారణంగా మనకు అది తెలియట్లేదు. సో ఇక్కడ ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లెక్క మనము ఇక్కడ ఉన్నాము. సో ఇది నంబర్ 1 గా ఈ వచ్చిన రోజుల్లో అంటే మీ అందరికి కూడా మీరు అవునన్నా కాదన్నా నిజంగానే మీరందరూ కూడా వేరే సిస్టాల మీదకి వెళ్ళి దీన్ని కంపారిజన్ అంటే ఇంకా వేరే సిస్టమ్ మీకు తెలిసిన వాటికి వీటికి అదేలా ఉంది ఇదేలా ఉంది అని మీరు కొద్దిగా ఇట్లా దాన్ని ఏమంటారు, కంపారిజన్ అంటారు. కంపారిజన్ తెలుగులో ఏమంటారు సార్? పోల్చి చూసుకోవడం సార్. పోల్చి చూసుకోవడం. అలా మీరు సో అది ఎన్ని రోజుల నుంచి వచ్చింది, అది ఏ విధంగా నడుస్తుంది, ఇది ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది, ఇది ఏ విధంగా నడుస్తుంది అని చెప్పేసి దీనికి కదా మీరు పోల్చి చూసుకుంటే అప్పుడు అర్థమవుతుంది ఏది ద బెస్ట్. ఇది మనకు ఓకే అనుకున్నంత డబ్బు ఇవ్వకపోవచ్చు, పీవీసీ మెటా ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు అంటే ఎవరైతే ముందుగా ఎంట్రీ కాకుండా కొద్దిగా లేట్గా ఎంట్రీ అయిన వాళ్ళకి కొద్దిగా తక్కువ డబ్బు ఇచ్చి ఉండొచ్చు. బట్ ముందు వచ్చిన వాళ్ళకి అందరికంటే ఎక్కువ డబ్బు ఇచ్చిన సిస్టమ్ ఏది అంటే పీవీసీ మెటా. బట్ దాన్ని మనం ఎందుకు మనము పరిగణలోకి తీసుకోవట్లేదు అంటే అందరూ స్టార్టింగ్ లో రాలేరు.
అందుకని చెప్పేసి వాళ్ళందరికీ కూడా లాభాలు అనేవి రాలేవు అనమాట. ఎవరైతే వచ్చారో వాళ్ళకు సో సిస్టమ్ ఏదైతే బెనిఫిట్ నేను ఇస్తానని చెప్పిందో అది ఇచ్చింది. ఆ కారణంగా ఇప్పుడు అయితే ఒకటి నుంచి వెళ్ళి కొంచెం $1 నుంచి వెళ్ళి హెవీగా వెళ్ళడము, వెళ్ళిన తర్వాత ఇంకా పైకే వెళ్తుంది కదా అనుకుని మళ్ళీ ఆ టైంలో మనము ఇన్వెస్ట్మెంట్ చేసేసరికి అది తగ్గిపోయేసరికి మనకి ఏమనిపించింది అంటే దీని మీద కొద్దిగా మనకు నెగిటివిటీ అనేది మన మనసుల్లో అలా మెదులుతుంది. బట్ ఏంటంటే అది మనకు అవగాహన లేకపోవడమే. అంటే అందులో నేను కూడా ఉన్నాను, అంటే మళ్ళీ మీరు అని కాదు, అందులో నేను కూడా ఉన్నాను. ఆ అవగాహన ఎందుకు రాలేదు అంటే క్రిప్టో కరెన్సీ అంటే ఏంటిది, క్రిప్టో అంటే ఎలా ఉంటుంది అనేది మనకు సరిగ్గా అవగాహన లేకపోవడం. సో ఆ టైంలో మేము కూడా అనుకున్నది కూడా ఇదే, అందరూ అనుకున్నది కూడా ఇదే. ఏమనుకున్నామంటే 1 తర్వాత 2 వస్తుంది, 2 తర్వాత 3 వస్తుంది, 3 తర్వాత ఇక అట్లా కంటిన్యూ పైకి వెళ్తుంది తప్ప, అంటే 10 తర్వాత 11, 11 తర్వాత 12, 12 తర్వాత 13 ఉంటుంది, 13 తర్వాత మళ్ళీ ఏంటి సార్ 14 ఉంటుంది తప్ప మరి మళ్ళా 13 అవుతుంది, 13 నుంచి ఇంకా 12 75 అవుతుంది, 11 అవుతుంది, ఇట్లా అనుకోలేదు. సో దానికి కారణంగా మనందరం కూడా ఇలా హెవీగా వెళ్తుందని చెప్పేసరికి పబ్లిక్ అనేది ఆ టైంలో ఎక్కువ మెంబర్స్ వచ్చేసరికి అది తగ్గిపోయేసరికి మనకు కొద్దిగా ఇలా అవుతుంది. బట్ ఇది వాస్తవమే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సార్ మనకి రివార్డ్ అనేది ఒకటి ఉంది సార్. రివార్డ్ అనేది అది మామూలు విషయం కాదు. అది ఏ విధంగా జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. ఆ రివార్డ్ని ఏం చేసుకుంటానని చెప్పి మీరు ఇప్పుడు అనుకోవచ్చు అట్లా, బట్ ఆ రివార్డ్ని మనం అందరం కూడా స్టార్టింగ్లో ఎవరమైతే ఎర్లీ బర్డ్ అనో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇంకోటనో సో మనకు ఆ రివార్డ్ అంటే సార్ సిస్టంలో రివార్డ్ అంటే మీరు టోకెన్ స్టేకింగ్ ఎవరైతే స్టార్టింగ్ చేసుకున్నారో నేను 100కి 150% అంటే ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ దాన్ని కూడా రివార్డే అంటారు. ఆ రివార్డు కూడా మరి 1 lakh పెట్టుకున్న వాళ్ళకి మీ అందరికీ తెలుసు. సో అది మరి $1 తీసుకున్నది. ఆ రివార్డు అమ్ముకున్నా కూడా వాళ్ళ అసెట్ ఏదైతే పెట్టుకున్నారో అందులో నుంచి వెళ్ళి ఒక 25% అమ్మితేనే వాళ్ళ పెట్టుబడి అనేది కూడా బయటకు రావడం జరిగింది. సో దట్ ఈస్ ద రివార్డుకు ఉన్న విలువ అదనమాట. ఈ రివార్డ్ అనేది మనం ఇప్పుడు పరిగణనలోకి తీసుకోవట్లేదు, బట్ అక్కడ సిస్టమ్ రివార్డ్ ఎక్కడ కానీ మనకు ఆపలేదు. ఎవరైతే మనం చేసుకున్నామో రివార్డ్ అనేది ఆపలేదు. కాకపోతే ఆ రివార్డు ఇప్పుడు తొందరగా బయటకు రావాలని చూస్తున్నాము. ఇది కొందరేమో అత్తే ఎంత, నేను దాన్ని 100 కాదు ఇప్పుడు 500 అయితే బాగుండు, రోజుకి నేను తీసేసుకుంటాను, నేను అమ్మేస్తానని చెప్పి కొంతమంది ఏమో 1000 ఇస్తే బాగుండు, అది తీసేద్దామని కొంతమంది. అంటే దానికి మనం విలువ ఇవ్వట్లేదు. అంటే అక్కడ సిస్టమ్ ఏంటంటే సిస్టమ్ దానికి వాల్యూ ఇస్తుంది. ఆ రివార్డుకి ఎందుకు వాల్యూ ఇస్తుంది అంటే ఆ రివార్డు నువ్వు నిలబెట్టుకుంటే, ఆ రివార్డుని నువ్వు నిలబెట్టుకుంటే నీ వ్యాలెట్లోనే, అంటే ఇన్సైడ్ అందరు లోపల, అంటే .io కావచ్చు, .com కావచ్చు, సార్ .com లేదు ఇప్పుడు, టోకెన్ స్టేకింగ్ .io కావచ్చు, టోకెన్ ఫార్మింగ్ .io కావచ్చు, అందులో మీరు ఆ ఇచ్చిన రివార్డ్ని మీరు దాన్ని నిలుపుకుంటే సో అది ఎప్పటికైనా కూడా మనకి ఎంతకుముందు స్టార్టింగ్లో ఇచ్చిన విధంగా మళ్ళీ ఎప్పుడు తిరుగుతుందో దశ, అంటే మనం అంటాం కదా కొంతమంది దిశ అని చెప్పేసి చెప్పలేము. ఆ విధంగా మన భాషలో మనం మాట్లాడుకుంటాం. మన క్రిప్టోలో ఆ మాట వాడకూడదు. బట్ ఎప్పుడైనా అది ఒక లెవెల్కి వెళ్ళొచ్చు అనమాట, ఇంక్రీజ్ అవ్వచ్చు, పైకి వెళ్ళొచ్చు, ఇట్లా ఇలా పైకి వెళ్ళొచ్చు అనమాట. అందుకని చెప్పి సిస్టమ్ ఏం ఆలోచిస్తుంది అంటే మనకి ఇప్పటికి కూడా మనకు అర్థం కాని విషయం ఏంటంటే రేట్ తక్కువనే ఉంది కదా, మరి వాళ్ళకు మనకి ఇవ్వడానికి ఏముంది సార్. ఇప్పుడు వాళ్ళ దగ్గర 150 crore అంటే 150 crore అనే పీవీసీ మెటా ఉంది కనుక వాళ్ళు మొత్తం అసెట్ని ఒకేసారి కూడా ఇవ్వగలరు. మొత్తం అసెట్ అంటే ఏంటి, మన ఆస్తి లోపల ఉన్నదాన్ని ఆస్తి అంటాం, అసెట్ అంటాం. సో రివార్డ్తో సహా నీ ఒరిజినల్ కూడా ఇవ్వగల ఆసక్తి పీవీసీ మెటా దగ్గర ఉంది. బట్ ఏమవుతుందంటే ఆ తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇంక్రీజ్ అయిన తర్వాత మనం ఏమనుకుంటాం సార్, అరే పూర్తిగా బయటపడేశాడు, ఆ తర్వాత పెంచేశాడు అని మళ్ళీ మనమే అనుకుంటాం. సో అందుకని చెప్పి సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆ రివార్డ్ని మీరు దాచుకోండి, తర్వాత నేను మళ్ళీ డబ్బులు పెట్టమని ఎవరికి చెప్పట్లేదు దీని అర్థం. బట్ ఏంటంటే ఆ రివార్డ్ అనేది అది మామూలు విషయం కాదు సార్. ఎందుకంటే ఏ సిస్టమ్ కూడా కొన్ని సిస్టాలు మీరు అన్నట్టుగా ఇందాక జమరెడ్డి సార్ అన్నట్టుగా మరి వీళ్ళు ఇక్కడ 100కి 200% ఇస్తే మరి కొన్ని 250, 300, 400 కూడా ఇస్తున్నాయి. బట్ అవి ఎన్ని రోజులు నిలబడుతున్నాయి అనేది కొద్దిగా మనము పోల్చి చూసుకుంటే, కంపారిజన్ చేసుకుంటే వాటికి వీటికి అర్థమవుతుంది సార్. సో అందుకని చెప్పేసి మీరు నిజంగానే ఇలా ఎవ్రీడే మీరు అందరూ కూడా మరి డిలే పడిపోతున్నారు అన్న విషయం నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరు కూడా నోరు తెరిచి మాట్లాడట్లేదు, ఏదో కొద్ది మంది తప్ప, మన పార్ట్నర్స్ తప్ప చాలా మంది డిలే పడిపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. బట్ ఇది నిజం కాకపోతే బాగుండు, బట్ నేను అనుకున్నది తప్పు
నేను అనుకునే తప్పు అవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నాను మనసులో. అలా అయితే బాగుండు, అలా అయితే మంచిది. బట్ ఎవరికి కూడా మీరు డిలే అయిపోవద్దు. సో పీవీసీలో మీరు మళ్ళీ మనీ అనేది వెచ్చించకుండా కూడా, బట్ వచ్చిన దాన్ని నిలబెట్టుకోండి, దాన్ని ఉంచుకోండి. ఏదైతే రివార్డు అనేది వస్తుందో ఆ రివార్డ్ని మీరు ఇప్పుడే పైసలు అవసరం ఉన్నా కూడా కొద్దిగా వాటిని మీరు తీసేయద్దు. తీసేస్తే కూడా బట్ మీ అవసరాలు మీకు ఉంటాయి, నేను ఎవరిని చెప్పడానికి, నేను ఒక జనరల్గా మాట్లాడుతున్నా. అది మీరు మిగిల్చుకోండి, దాన్ని దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. అది అంటే నేను చెప్పట్లేదు మీకు ఈ 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో 5 నెలల్లోనే మరి చాలా హెవీకి వెళ్తాయని మాత్రం నేను చెప్పట్లేదు. బట్ కాకపోతే దాన్ని నిలబెట్టుకుంటే మంచిది అనేది నేను చెప్తున్నాను అనమాట, అంతే సార్. సో మరి పార్ట్నర్ అందరికి కూడా ఏవే సిస్టమ్లు వస్తున్నాయి వాటి మీదకి వెళ్ళి నిజంగానే వీటిని పోల్చుకుంటే ద బెస్ట్ సిస్టమ్ ద పీవీసీ మీటర్ సార్. సార్ రియల్ ఇప్పుడు కూడా చెప్తున్నాను. సార్ ఎస్ సార్. ఇదాక మీరు అన్నారు డీలా పడిపోతున్నారు చాలా మంది అన్నారు. దాని విషయంగా నేను ఒక విషయం మాట్లాడతాను. ఎవరు డీలా పడాల్సిన అవసరమే లేదు సార్. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇదాక జమల్ రెడ్డి సార్ చెప్పినట్లు నమ్మకంతో వెళ్ళిపోతున్నాను, నేను నమ్మకంతో దృఢ విశ్వాసంతో నేను ఉన్నాను, అది జరిగేది జరుగుతుంది అని సార్ చెప్పుకొచ్చారు కదా. ఎవరు డేలా పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే పీవీసీ మెటాని ప్రజెంట్ మీరు వచ్చిన రేటుతోనే వాల్యూతోనే కంపేర్ చేసుకొని ఇది అయిపోయిందని మీరు ఎప్పుడైతే ఆ డెసిషన్కి రావద్దు. ఏదైనా జరుగుతుంది, అది తలకిందులు అయ్యేటువంటి పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు మెయిన్ మోటో ఏంటి సార్, మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, బాగా వినండి. మెయిన్ మోటో ఏంది పీవీసీ మెటాది? విర్చువల్ బ్యాంకింగ్, వర్చువల్ ల్యాండింగ్. వర్చువల్ అన్న పదం వస్తేనే మెటావర్స్కి వెళ్ళిపోవాలా. వాళ్ళ మెయిన్ థీమే మెటావర్స్ పైన బేస్ చేసుకున్న పీవీసీ మెటా. ఇది కొంత టైం పడుతుంది సార్, కొంత టైం అయితే పడుతుంది. పీవీసీ మెటా మెయిన్ మోటోనే వాళ్ళు వర్చువల్ కరెన్సీ, వర్చువల్ బ్యాంకింగ్, వర్చువల్ ల్యాండ్, రియల్ ఎస్టేట్ అని చెప్పాం కదా, ఎన్ఎఫ్టీ ఇంటిగ్రేషన్, ఇవన్నీ కూడా మెటావర్స్ సంబంధించిన అంశం. ఎటు తిరిగి చూసినా కూడా మెటావర్స్ సంబంధించిందే వస్తుంది. మీరు ఎన్ని పీవీసీ మెటాను తక్కువ అంచనా వేసుకున్నా, తీసి పాడేసినా, తూలనాడినా ఇప్పుడైతే టైం కాదు. ఇప్పుడు ఆ టైం కాదు. ఇది మెటావర్స్ కు పీవీసీ మెటా ప్రజెంట్ ఉన్నటువంటి స్థితికి ఏ రకంగా పొంత లేదు. ఎందుకంటే మెటావర్స్ లాంచ్ అయితే తప్ప, మెటావర్స్ ప్రాబల్యం ప్రపంచవ్యాప్తంగా ఈ దీంట్లోకి పబ్లిక్ లోకి వస్తే తప్ప, మెటావర్స్ ప్రాబల్యం పెరిగినప్పుడు తప్ప పీవీసీ మెటా వెలుగులోకి రాదు. ఎందుకంటే వాళ్ళు రూపొందించినటువంటి సాఫ్ట్వేర్, రూపొందించినటువంటి అల్గారిథం బేస్ ప్లానే మెటావర్స్ సంబంధించిన ప్లాన్. అది వాళ్ళు ఏం చెప్తారు, ఎన్ఎఫ్టీ ఇంటిగ్రేషన్ లో కానీ దేంట్లో తీసుకున్నా కానీ, మెటావర్స్ ఇంటిగ్రేషన్ కానీ ఎన్ఎఫ్టీ ఇంటిగ్రేషన్ కానీ మీరు ఏదైనా తీసుకోండి, వర్చువల్ గా అంతా కూడా ఒక మనిషి ఫ్రీడమ్ ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటుందంటే అలాంటి లైఫ్ స్టైల్ ఇవ్వడానికి వాళ్ళు చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు సార్. పీవీసీ మెటా ఫౌండర్స్, పీవీసీ మెటా సిస్టమ్ అనండి, ఎవరైనా అనండి. కానీ కొన్ని జరగల. చాలా ఉత్సాహంతో మనం చెప్పుకున్నాం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మల్టీ బిలియనీర్ చేస్తానని ఎంత వాళ్ళు ఉత్సాహంతో వచ్చారు బిగినింగ్ లో. అది జరిగింది, కొంతవరకు జరిగింది, నెరవేరింది. నెరవేర్పు దశలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఆ ఇబ్బందుల్లో ఇప్పుడు మనం ఉన్నాం, అంతే తప్ప వేరే పీవీసీ మీద అండర్ ఎస్టిమేట్ అయిపోయి దానికి తీసి పడాల్సి తొక్కి పడాల్సిన అవసరమైతే లేదు. ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరమే లేదు. కొన్ని అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు మీకు కొన్ని నేను గతంలో కూడా చాలా విషయాలు చెప్పాను. ఇప్పుడు ఒక అరటి చెట్టో లేకుంటే మామిడి చెట్టో లేకుంటే ఏదో ఒక విత్తనం వేస్తావు, దాన్ని ఎంత అప్పుడే వస్తుంది, ఆ పళ్ళు రాదు. దాన్ని కాపాడుకుంటాం, పశువులు మేయకుండా, లేకుంటే ఎక్కువ వర్షాలు పడినప్పుడు ఏదైనా ఇరిగిపోతే కూడా కొమ్మ దానికి కట్టిపెట్టి నాటి నిలబట్టి దాన్ని పెంచి పోషించి దాన్ని టైం వచ్చినప్పుడు ఫలాలు మనం స్వీకరిస్తాం, అంతే. ఇది కూడా అంతే సార్. మీరు ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అని, ఇవన్నీ కథలు. ఇప్పుడు మీటింగ్ జరిగేది కూడా రాజేసరికి ఆయనకి టైం లేదు, వేరే టైం పాస్ చేస్తున్నాడు. ఆ మీటింగ్ లో ఏముండదు, ఏముందని పీవీసీ మెటా ఇంకా మీటింగ్ జరుగుతుందని కూడా ఆయనకి ఫోన్ కాల్స్ ఉంటాయి, మాట్లాడుకుంటారు. బట్ ఆయన పట్టించుకోరు, ఆయన కేర్ కూడా చేయరు ఆ విషయాల్లో. ఎందుకంటే పొటెన్షియల్ ఉంది పీవీసీ మెటాలో, పొటెన్షియల్ ఉంది, ఆ ప్రాజెక్ట్ లో సత్తా ఉంది. కాబట్టి ఆ సత్తాని మనం చూడలేకపోతున్నాం, ముందుగా చూడలేకపోతున్నాం. అంతకు తప్ప మీరు
క్రిప్టో కరెన్సీలో పీవీసీ మెటా ఎందుకు పనికి రాదు అని చెప్పడానికి వీలేదు. ఎప్పుడైనా కానీ ఇప్పుడు మనకు ఇంత ముందు కూడా మనం చెప్పుకున్నాం కదా, మన రాజేశారే చెప్పారు, వారెన్ బఫెట్ గురించి కానీ రాబర్ట్ కియోసకి గురించి కానీ, ఇవన్నీ మర్చిపోకూడదు. చెప్పిన విషయాలు మనం చేసుకుంటూ ఉండాలి, గుర్తుండిపోవాలి. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది? రాబర్ట్ కియోసకి లైఫ్ స్టైల్ తెలుసు మీకు. వాళ్ళు క్రిప్టో కరెన్సీలోకి ఈ పెట్టుబడులకి వాళ్ళకు పెట్టుబడి అంటే కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళ జీవితంలో మొత్తమే అప్పులే. రాబర్ట్ కియోసకి మీరు లైఫ్ స్టైల్ మీరు చదివితే మీకు అర్థమవుతాయి. ఇవన్నీ ఇప్పుడు గాని విషయ పరిజ్ఞానం తెలుసుకున్నంత సేపు, అందులో నడుస్తున్నంత సేపు మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఆ విషయ పరిజ్ఞానాన్ని కోల్పోయినప్పుడు ఆ ఫెలోషిప్ అంటారు చూసారా, కలిసి నడవడం, మీటింగ్ లో ఫెలోషిప్ లేకపోతే, మీటింగ్ లో రెగ్యులర్ రాకపోతే, లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు నేను కూడా ఇర్రెగ్యులరే, కానీ నాకు తెలుసు పీవీసీ మెటా పొటెన్షియల్ తెలుసు. నాకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు తెలిసిన విషయాన్ని ఖచ్చితంగా షేర్ చేసుకుంటా. సో తెలియనటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ డీలా పడాల్సిన అవసరమే లేదు. ఆయన అటువంటి అప్పుల పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆయన రాబర్ట్ కియోసకి వాళ్ళ వైఫ్ వాళ్ళు మొట్టమొదటిగా అంత అప్పులో కూడా వాళ్ళు 20% వాళ్ళకి వచ్చే జీతం సరిపోదు, అప్పుకే సరిపోదట, కుటుంబం కూడా గడిచేది కాదట. దాంట్లో సేవింగ్ చేసి ఆ సేవ్ చేసిన దాన్ని పెట్టుబడిగా మార్చి మెల్లమెల్లగా వచ్చిన 20% వాళ్ళ జీతంలో అప్పులు ఎగ్గొట్టడం అంటే కొంత ఒక 10,000 ఇవ్వాల్సి ఉంటే 5,000 ఇవ్వడం, 5,000 కష్టమైనా సరే సేవ్ చేసుకోవడం, సేవ్ చేసి దాన్ని వెంటనే పెట్టుబడిగా మార్చడం. ఇలా చేశాడు ఆయన. ఇలా చేసి ఒక ప్రపంచంలో సక్సెస్ఫుల్ పర్సన్ గా అయ్యాడు రాబర్ట్ కియోసకి. ఇవన్నీ కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ సార్. ఇవన్నీ కూడా ఇప్పుడు పీవీసీ మెటాకి రైట్ టైం కాదు, రైట్ టైం వస్తుంది. ఇందాక మనం బిట్ కాయిన్ గురించి తీసుకొని వస్తే పిజ్జా కథ గుర్తుపెట్టుకోండి. అండర్ ఎస్టిమేట్ చేశాడు, ఎందుకు ఇవి పనికిరావు, 10,000 బిట్ కాయిన్స్ 2 పిజ్జాల కోసం ఇచ్చేశాడు. అండర్ ఎస్టిమేషన్, పనికిరాంత పని తను చులకనగా చూశాడు ఆయన. ఇవాళ ఎన్ని వేల కోట్లు అయింది 10,000 బిట్ కాయిన్లు అంటే. సేమ్ అప్లై చేసుకోండి పీవీసీ మెటాలో కూడా. ఇవాళ పీవీసీ మెటా వాల్యూతో మీరు చూసి ఇది అయిపోయింది, ఇది పనికిరాదు, ఒక్కసారి దీన్ని హోల్డ్ చేయండి. మీరు ఎవరి దగ్గర 1,00,000 పీవీసీ మెటాలు ఉన్నాయా, 10,000 పీవీసీ మెటాలు ఉన్నాయా, కాలర్ ఎగరేసుకొని తిరగండి అంతే. ఒకటే మాట, జస్ట్ హోల్డ్ ఇట్. లేదా కాంపౌండింగ్ చేస్తారో కాంపౌండింగ్ చేయండి. సిస్టమ్ ప్రజెంట్ ఏదైతే పెట్టిందో మన ముందర అవి చేద్దాం. ప్రాజెక్ట్ లాంచ్ చేసిన వాడు ప్రాజెక్ట్ ని ముందు తీసుకోవడానికి తెలియదా? ఖచ్చితంగా తీసుకెళ్తాడు. ఒకవేళ తీసుకెళ్ళను, నేను డుంబా కొట్టేస్తా, నేను జెండా ఎత్తేస్తానంటే ఎప్పుడో వెళ్ళిపోయేది పీవీసీ మెటా. అలా కాదు. ఇది ఏదైతే ప్రామిస్ చేశారో, మిలియనీర్ బిలియనర్ అని చెప్పారో, అవి చేయాలని అవి దాన్ని దారిలో తీసుకొచ్చారు. కానీ కొన్ని ఇబ్బందుల కారణంగా వాళ్ళు ఏదైతే మోటోతో ఉన్నారో ఆ మోటో ఇప్పుడైతే పనిచేయదు. వాస్తవానికి ఇప్పుడు పనిచేయదు. ఒకవేళ పీవీసీ మెటావర్స్ నా టోకెన్ ఇట్లా, నేను ఎన్ఎఫ్టీ టోకెన్స్ మొత్తం వర్చువల్ కరెన్సీ నాది, నా పీవీసీ మెటా అందరూ కొనంటే ఎవరు కొనరు, ఎందుకంటే మెటావర్స్ లేదు. అది వస్తుంది, అది ఖచ్చితంగా మెటావర్స్ 100%, 100కి 1000% మెటావర్స్ అప్పుడు ఎదురు చూస్తుంది ప్రపంచం. వచ్చినప్పుడు నీకు నీ పీవీసీ మెటా హవా కొనసాగుతుంది. ఆ టైం కోసం వెయిట్ చేయాలి అంతవరకు. అదే పేషెన్స్ అన్నది. అదే ఆ అప్డేట్ ఇవ్వాలంటే కూడా ఏం అప్డేట్ ఇవ్వమంటారు చెప్పండి? ఆ అప్డేట్ వాళ్ళకి ఏం ఆలోచిస్తున్నారో సిస్టమ్ గురించి మనకు తెలియదు, ఎవరు కూడా చెప్పలేము. వాళ్ళు ఎందుకోసం డిలే చేస్తున్నారో, ఏంటి విషయం, ఏం ఆలోచిస్తున్నారో, ప్రజెంట్ మార్కెట్ గురించి ఆలోచిస్తున్నారా, కమ్యూనిటీ గురించి ఆలోచిస్తున్నారా, వాళ్ళ యొక్క బిజినెస్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నారా, ఏం లాంచ్ అయిపోతున్నారు అనేది ఎవరికి తెలియదు. సో అప్డేట్ వచ్చేంత వరకు కూడా పీవీసీ మెటా గురించి కూలంకుషంగా మాట్లాడుకునే అంశాలు ఏమీ లేవు. సో ఒకటే నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు చెప్పదలుచుకున్నది, కాన్ఫిడెంట్ గా ఉండండి, పేషెన్స్ గా ఉండండి. పీవీసీ మెటా హోల్డింగ్ లో పెట్టుకుంటారా, పెట్టుకోండి, ది బెస్ట్ వే. కాంపౌండింగ్ చేసుకుంటారా, చేసుకోండి, ది బెస్ట్ వే. మీరు మంచి పని చేస్తున్నారు. లేకపోతే ఇప్పుడు కొనుక్కుంటారా, కొనుక్కోండి, అది కూడా మంచి పనే. కొనండి ఖచ్చితంగా, నేను చెప్పట్లా. మీరు కొని పెట్టుకుంటారా, పెట్టుకోండి, అది కూడా మంచిదే.
సో అర్థం చేసుకోండి, పీవీసీ మెటా ప్రజెంట్ మీరు ఓవర్ ఎస్టిమేటేషన్ అవ్వడానికి అదర్ క్రిప్టో కరెన్సీలో కంపేర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. వచ్చేంత వరకు మనం ఆగాలి, వెయిట్ చేయాలి. సిస్టమ్ కూడా అదే చెప్పింది, సిస్టమ్ కూడా మీ యొక్క పేషెన్స్ మాకు చాలా అవసరం అని. వాళ్ళు చాలా డెప్త్ మీనింగ్ చెప్తారు. ఏ చెప్పినా చిన్న వర్డే చెప్పారు. ఆ లైన్స్ ఇప్పటికీ ఉన్నాయి. మీ పేషెన్సే మాకు చెప్పారు వాళ్ళు, అది చూస్తే అర్థం అవుతుంది. సో అది విషయం. థ్యాంక్ యూ రాజేష్ సార్. రాజేష్ సార్, థ్యాంక్ యూ సార్. ఇందాక చంద్రశేఖర్ గారు ఇచ్చారు ఒక అవకాశం. థ్యాంక్ యూ సార్. సార్ ముందుగా మన పీవీసీ మెటా పార్ట్నర్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. అలాగనే మన పెర్లవైన్ సృష్టికర్త డాక్టర్ డానియల్ జాన్సన్ గారికి కూడా, మన కంటికి కనపడపోయినా కూడా సృష్టికర్త వారికి కూడా పదాభివందనాలు. అలాగే మన పెర్లవైన్ లోకి నన్ను తీసుకొచ్చిన పెరుగు శివరామకృష్ణ ప్రసాద్ గారికి, అలాగనే ఆ పైన ఉన్న పెద్దలందరూ కూడా 8 మంది ఉన్నారు. 8 మంది చాలా మంది తెలుసు మనకి, వాళ్ళందరూ కూడా థ్యాంక్స్. ఎందుకంటే నేను ఇక్కడ నిలబడతా పీవీసీ మెటాలో మన రిచ్ భారత్ లో కానీ కువైట్ మీటింగ్ లో నిలబడటానికి నాకు అర్హత కల్పించినందుకు వాళ్ళందరూ కూడా ఈ మీటింగ్ ద్వారా వారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగనే మన మీటింగ్ లో ఉన్న జమలారెడ్డి గారికి, ఎంఎస్ రావు గారికి, అలాగనే కేఎస్ రాజు గారికి, అలాగే కేవీకే యాదవ్ గారికి, వీళ్ళందరూ కూడా మంచిగా మనకి రాజమల్లి వెంకటేశ్వర గారికి, ఇట్లా పేరు పిన్న, అలాగనే మన శ్యామ్ సుందర్ గారికి, ఇట్లా అందరికి కూడా గుడ్ మార్నింగ్ సార్. పేరు పేరున తాటిమల్లి శంకర్ గారికి, అలాగనే మన కోట వెంకటేష్ గారికి, అందరికి కూడా పేరు పేరున గుడ్ మార్నింగ్. ముందుగా అదే నా పేరు చుప్పలపాటి గోవింద్, తెనాలి, గుంటూరు జిల్లా సార్. చంద్రశేఖర్ గారు మంచి అవకాశం ఇచ్చారు. రాజేష్ గారు, నేను గత 2019 ఆగస్టు 10వ తారీఖు మన పెర్లవైన్ రావడం జరిగింది సార్. అప్పటి నుంచి కూడా మన ఫిజికల్ మీటింగ్లకు కానీ ఇట్లా అన్ని మీటింగుల్లో పాల్గొంటూ ఏదో వస్తా ఉన్నాం సార్. నేను నిజంగా ఈ మీటింగ్లోకి వచ్చినందుకు చాలా అనుభవాలు నేర్చుకున్నాను. కుటుంబంలో ఎలా జీవించాలనేది నేర్చుకుంటున్నాను. మంచి మంచి విషయాలని కూడా నేర్చుకుంటున్నాను సార్. అట్లానే నేనైతే మొత్తం పీవీసీ మెటాలో మాత్రం ఎక్కడా కూడా ఎప్పుడు కూడా పెర్లవైన్లో ఉన్నప్పుడు కానీ పీవీసీ మెటాలో నిలిచబడలేదు సార్. సీనియర్స్ చాలా పెద్దలు ఉన్నారు, అందరూ కూడా చాలా పెట్టుబడులు పెట్టి కానీ ఏదన్నా కానీ ఉన్నారు. కానీ నేను కూడా చేయగలిగింది చేశాను సార్. కానీ ఇక్కడ నాకు ఆనందించగల తగ్గ విషయం ఏంటంటే, ఒక విషయం పొద్దునే మాట్లాడదాం అనుకున్నాం, సమయం చాలలేదు. కానీ తాటిమల్లి శంకర్ సార్ ఉన్నారు, ఆయన ఇంటే రిచ్ భారతులు అందరూ విన్నట్టే అనే ఒక భావన నాకు. అయితే సార్ నేను అమితిస్ట్ ఎమరాల్డ్లో ఉన్నాను. మా మిస్సెస్ వచ్చి క్వార్జీ, అదే మన ఆనక్స్ ఎక్సెల్సిఆర్, పెద్ద అబ్బాయి వచ్చి క్వార్జీ ఎక్సెల్సిఆర్, చిన్న అబ్బాయి వచ్చి క్వార్జీ ఎక్సెల్సిఆర్. అయితే సరే, మిగతా వాళ్ళు అంటే నాతో కలిసి వచ్చే వాళ్ళని తీసుకొస్తా ఉన్నాను. అయితే మన సార్ వాళ్ళు కువైట్ మీటింగ్ లో కానీ రిచ్ భారత్ మీటింగ్ లో కానీ ప్రతిదీ కూడా మాకు చెబుతా ఉండి, వాళ్ళు సూచించిన సూచనలతో వెళ్ళటం వలన ఇవాళ నా వ్యాలెట్ ఫార్మింగ్ లోకి వచ్చేసరికి 7,000 ఉన్నాయి. అలాగనే మా పెద్ద అబ్బాయికి చిన్న అబ్బాయిది కానీ 3,000 లోపు ఉన్నాయి. అలాగనే ఆనక్స్కి వచ్చేసరికి 1,000 రూపాయలు 1,000 ఉన్నాయి, 1,000 యూఎస్డీలుగా ఉన్నాయి. అవి మళ్ళీ తిరిగి ఫార్మింగ్ లోకి వెళ్ళాలా, దానికి ఖర్చు కావాలా, ఆ సంగతి కూడా నాకు తెలుసు. ఆ ఖర్చు అయితే నేనైతే ఆ డిపి అనేది 105 ఎప్పుడు వస్తాయా అని మేము చేద్దామని ఎదురు చూస్తూ చేశాం సార్. ఆ చేయబట్టి అవి వచ్చినాయని నేను అనుకుంటున్నా. అంటే 11,500 మొత్తం అయ్యి, ఆ 11,500 90 రూపాయలు లెక్కేసుకున్నా కూడా 10 లక్షల రూపాయలు ప్రాపర్టీ అది. అయితే అది మళ్ళీ రిటర్న్ తీసుకురావడానికి మళ్ళీ ఫార్మింగ్ లోకి పంపించాలి. అది పంపించడానికి ఇక్కడ ఒక మార్గం ఉంది మనకి. అది నేను ఎప్పుడైతే బిఎన్బి ఎప్పుడు కూడా నేను తీసుకోలేదు సార్. 50 విఎస్డీలుగా ఇచ్చినప్పుడు విత్డ్రాల్ చేసుకున్నాను, 100 విఎస్డీలుగా ఇచ్చినప్పుడు విత్డ్రాల్ చేసుకున్నాను, నా కుటుంబానికి వాడుకున్నాను, బిఎన్బిగా వాడుకున్నాను సార్. ఇక్కడ నేనైతే మాత్రం నిరుత్సాహంగా లేను సార్. ఇక్కడ కట్ చేశాను. అయితే నేనైతే మాత్రం నాకు ఇక్కడ 10 లక్షల రూపాయల విలువైన ప్రాపర్టీ ఉంది. అలాగనే ఫార్మింగ్ లో కొంత ఉంది. ఏదంటే మన పీవీసీ మెటాలు ఫార్మింగ్ చేసాం, విఎస్డీలో ఫార్మింగ్ చేసాం, ఇట్లా ఇవన్నీ కూడా చేసి ఉన్నాం కాబట్టి అక్కడ కూడా కొంత ప్రాపర్టీ ఉంది సార్. అలాగనే లక్షల్లో అయితే నా దగ్గర పీవీసీ మెటాలు 500 ఉంటే చాలు అనుకున్నది కొన్ని వేలల్లోనూ ఏదో తక్కువగా అన్నిటికీ కొద్ది చేసుకుంటున్నాను సార్. ఎక్కడ నిరుత్సాహం లేదు సార్. ఇదంతా కూడా నిలబడిందంటే మాత్రం కేవలం తాటిమల్లి శంకర్ గారు,
సుజాతమ్మ గారు, మాలుతి రమేష్ గారు, అక్కడ ఎవరైతే ఉన్నారో రిచ్ భారత్ లో మొదటి నుంచి కేఎస్ రాజు గారు, ఇట్లా మొదటి నుంచి ఎవరైతే ఉన్నారో మౌనిక మేడం గారు కానీ, ఇట్లా పేరు అతను ఇక్కడికి వచ్చి తెలికే కోట ఇంగ్లీష్ గారు, రాజేష్ గారు, చంద్రశేఖర్ గారు, ఇట్లా పేరున అందరూ కూడా ఈ ప్రాపర్టీ నాకు నిలబడటానికి ఇంత ఉందని ఎందుకంటే సార్ ఏదో ఒక రోజు ఒక అవకాశం వస్తుంది. ఎందుకంటే నేను ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే సార్ 2015లో నేను చాలా నాకు 1వ తరగతి చదివాను. నాకు సేవాభావాలు ఇష్టం అనమాట. అంటే సార్ ఒక చిన్న పర్మిషన్, సేవాభావాలు ఇష్టం అనమాట. నేను 2015లో క్లాప్ సొసైటీ అని మా ఫ్రెండ్ ద్వారా స్వచ్ఛంద సంస్థ నేను స్థాపించాను. ఆ రోజు స్థాపించి ఒక 4 ఏళ్లు బ్రహ్మాండంగా జరిగింది. అతనికి నాకు గ్యాప్ వచ్చింది, నన్ను తయారు చేసిన వ్యక్తికి గ్యాప్ వచ్చింది. మళ్ళీ గత 6 నెలల నుంచి మళ్ళీ పరిస్థితి అయింది. కానీ ఆ క్లాప్ సొసైటీ సీనియారిటీ 10 సంవత్సరాలు 2015లో చేస్తే ఇవాళ 2025లో సొసైటీ మా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఏదైనా బర్త్డే చేసినా, ఏదైనా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేసినా అన్ని పేపర్లో వస్తుంది. నా లెటర్ రాయడం ఇస్తే నాకు ఇష్టం అనమాట. అట్లా సేవా కార్యక్రమాలు చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అట్లా అది ఎంత విలువైన సంస్థగా ఇవాళ 10 సంవత్సరాలు, ఇవాళ ₹1,00,000 పెట్టి ఇవాళ రిజిస్ట్రేషన్ చేయించినా దాని ఇలువ రాదు. 10 సంవత్సరాలు సీనియారిటీ ఇలువ రాదు. ఎందుకంటే గతంలో ప్రోగ్రాంలు చాలా చేశా. ఏది మన పెర్లవైన్లో ఉంటూనే దీంట్లో ఉంటేనే అక్కడ కూడా చేస్తూ ఉండేవాడు అనమాట. అలాగనే మన పెర్లవైన్లో ఇంత ప్రాపర్టీ ఉండటానికి వీళ్ళందరూ సహకారం అనమాట. ఎవరు సీనియర్లు చాలా మంది ఉన్నారు. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చాలా మంది గొప్ప వాళ్ళు క్రిప్టోలో ఉన్న పండితులు కానీ చాలా కోట్లు కానీ లక్షలాది పెట్టిన వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇది నా అభిప్రాయం సార్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. రేపు నా బిడ్డలకి ఆ తర్వాత వాళ్ళకి ఈ క్రిప్టో కరెన్సీ అంటే తెలియని వాళ్ళని ఇవాళ దీంట్లోకి రాగలిగానంటే సీనియర్ కావచ్చు, అంతమంది ఆయన పై సీనియర్లు కావచ్చు, కానీ మమ్మల్ని తయారు చేసింది వాళ్ళు వదిలేసినా కూడా మీరు సార్. నేను ఈ సభాపూర్వకంగా నేను చాలా హార్ట్ఫుల్ గా మీ అందరు పేరున చాలా విలువైన సమయం. మార్నింగ్ శంకర్ సార్ జరగదా, ఆయనకున్న టాలెంట్ కి ఈ దీంట్లో రాబోతే జరగదా, కోట ఇంగ్లీష్ గారికి దీంట్లో రాకపోతే జరగదా? ఇవన్నీ కాదు సార్. నేను అన్ని వింటా ఉంటా, నీకు తెలుసు. కానీ సమాధానం నేను చెప్పను ఊరికి. నా అంతరాత్మతో నేను మాట్లాడుతున్నా. ఎవరు ఎంత కష్టం. కేఎస్ రాజు గారు ఒకళ్ళు లేకపోయినా ఒకళ్ళు, అలాగే చాలా కాలం మన సంవత్సరాల పాటు మన సుజాతం గారు, ఇట్లా పేరున ఎవరిని కూడా ఇలా ₹10 రాబోయే రోజుల్లో నేను చాలా గొప్పగా తయారైనంటే నా గొప్పతనం కాదు, మీ అందరూ గొప్పతనం. ఏదో నేను పెట్టుబడి పెట్టాను, దాన్ని జారీ చేసుకోవడానికి మీరు నాకు సలహా ఇచ్చారు. దానికి చాలా విలువైన టైం మీ ఫ్యామిలీకి కూడా కాదనకుండా మాకు ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. ఈ 1-2 మాటలు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను. కానీ నాకు ఏదో చంద్రశేఖర్ గారు మాట్లాడమని అన్నారు, అప్పుడు నేను స్నానం చేస్తున్నాను. స్నానం చేసేటప్పుడు కూడా ఫోన్ బయట పెట్టి నేను స్నానం చేస్తూ ఉంటాను సార్, వింటా ఉంటాను. కొన్ని సందర్భాలు ఈ మధ్యకాలం రావడానికి కుదరలా, కానీ ఏది ఏమైనా మిమ్మల్ని ఎప్పుడు కూడా కలిసి మీతో ప్రయాణం. అలాగనే ఏకే ప్రసాద్ గారు, దానపైన శంకరరావు గారు, అసలు పేరు అసలు ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారంటే మన దాంట్లో. ఇవాళ రాకపోవచ్చు, కానీ ఏదో రోజు ఇక్కడికి వస్తారు సార్. ఏది ఏమైనా మీతో మేము ఉంటాం సార్. ఎప్పుడు కూడా నేను మన రాజేష్ గారికి ఎప్పుడు నేను డైరెక్ట్ గా ఫోన్ చేసి అడగను. తాటమాల శంకర్ గారు కూడా 2-3 సార్లు చేసి ఉంటా. అన్ని మీరు చెప్పినే నేను నేర్చుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. నాలో ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి సార్. సీనియర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ సార్. నా అభిప్రాయం మాత్రం చెప్పాను సార్, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. మరి పార్ట్నర్స్ విన్నారు కదా. ఎందుకంటే మరి సార్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా మనతో ఉంటూ, సో మరి ఈ విధంగా మరి సార్ల యొక్క విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అంటే మనం నేర్చుకుంటూ పూర్తిగా ముందుకెళ్తే ఈ విధంగా కూడా మనం ఉండొచ్చు. ఎందుకంటే మనం నమ్మకంతో మన అసెట్ని ఎలా పెంచుకోవాలి. సో మధ్యలో ఎన్నో వచ్చినాయి, అంటే ఎన్నో సిస్టమ్లు వచ్చినాయి. వైరస్ అంటే అవి ఎంత కాదనుకున్నా మరి కొందరేమో కొన్ని కాదనలేక చేశారు, కొందరేమో కొన్ని ఈవెన్ నాలాంటి వాడిని కూడా నేను మరి ఆ విధంగా కావచ్చు అని చెప్పేసి నిజమని నమ్మి ఈ విధంగా చాలా మంది చేసినా కూడా, బట్ ఫైనల్లీ మనకి నిలబడేది ఇక ముందు ఇప్పటిదాకా నిలబడేది మాత్రం ఓన్లీ పీవీసీ మేడం మాత్రమే అనేది సార్ మాటల్లో మరి ఇప్పుడు మీ అందరికి కూడా అర్థమైంది. అవునా? నేను
నేను కూడా వెళ్ళాను సార్ కొన్ని చిత్రాలకి, నేను కూడా దెబ్బతిన్నాను. అయినా మట్టికి పీవీసీ మెటాను వదులుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే అంటే అదే చెప్తున్నాను సార్ ఇక్కడ. ఎందుకంటే మరి ఇదే మనందరం కూడా ఆలోచించాల్సింది అనమాట. అంటే మీ మాటల్లో నుంచే నేను దీన్ని తీసుకున్నాను అనమాట. మీరు ఎవరు అవునన్నా అనుకున్నా, నేను ఒక్కరిని మాత్రం ఇక్కడ నేను ఎప్పటికీ అందరికి కూడా షేర్ చేసుకునేవాడిని. ఎందుకంటే నేను వెళ్ళాను ఈ సిస్టంలోకి, నేను వెళ్ళాను ఆ సిస్టంలోకి అని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు మీకు సమాచారాన్ని ఇచ్చేవాడిని మీ అందరికి కూడా. అంటే మిగతా వాళ్ళకి కూడా ఇలా కాకూడదన్న ఆలోచనతో, ఉండకూడదన్న ఆలోచనతో నేను ఆ సమాచారాన్ని మీకు మీ అందరికి కూడా నేను మీతో షేర్ చేసుకునేవాడిని అనమాట. అంతే, ఇంకోటి ఏం లేదు అందులో. సో ఎప్పుడైనా కూడా ఏంటంటే మనందరం కూడా మరి జాగ్రత్త పడాలన్నమాట. జాగ్రత్త పడాలి. ఏమంటారు కదా, పండ్లు కాల్చిన చెట్లక సంథింగ్ అంటారు కదా, దెబ్బలు ఎక్కువ అన్నట్టుగా. సో ఇది ఇప్పుడు మళ్ళీ కూడా ఒకసారి అదే జరిగింది ఇక్కడ. ఏమంటే ఎస్, ఇదే ఈ సిస్టమే మళ్ళీ నిలబడుతుంది సార్. ప్రతి ఒక్కళ్ళకి ఫైనల్ ఇప్పుడు ఏమనుకున్నా, అవునన్నా కాదన్నా, లేకపోతే మీరు ఇంకోటి మాట్లాడినా కూడా రేపు మనకు స్టాండ్ బైగా నిలబడేది ఏదంటే 100% మన పీవీసీఏ సార్. ఓకే, సో అంటే ఇప్పటికి కూడా నేను మిమ్మల్ని మనీ అంటే ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, నేను ఈ మాట అనకపోతే ఇప్పుడు మీరు ఈ విధంగా ఇంత స్టాండ్ బైగా మాట్లాడలేరు. సో ఎందుకు మీరు అందరూ డీలర్ లేకపోవచ్చు, నాకు తెలుసు, డీలర్ లేరు, మీరు అందరూ కూడా స్టాండ్ గట్టిగానే మీరు నిలబడ్డారన్న విషయం నాకు తెలుసు. బట్ నేను మిమ్మల్ని కొంచెం మాట్లాడించడానికి నేను అప్పుడప్పుడు కొన్ని నేను నా మనసులోని ఇవి తీసుకొచ్చి ఇక్కడ బయట పెడతాను అనమాట. బయట పెడితే ఏమవుతుందంటే అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారనమాట. తెలుసు నాకు అది. ఓకే, మనందరికి కూడా ఇంతకుముందు గూగుల్ మీటింగ్ కూడా మనము చేస్తానని కూడా చెప్పాను. నేను ఆ లింక్ కూడా తయారు చేశాను. బట్ అయినా ఎందుకు ఆగానంటే, సరే ఇప్పుడు ఈ బిట్వీన్ ఈ మధ్యలో ఎవరు మరి పలకడం లేదు కదా, అంటే మీరు మాట్లాడట్లేదు కదా, సో ఒక్క 10-20 మందితో మాట్లాడిపిద్దాం అన్న ఆలోచనతో నేను కొంచెం మళ్ళీ నాకు నేనే వెనక్కి తీసుకుని ఆగాను అన్నమాట. బట్ అది గూగుల్ మీట్లోకి మనం వెళ్తాం. ఓకే, సో అది ఎప్పుడైనా జరుగుతుంది అనమాట ఈ 15 రోజులలో. బట్ ఎందుకు ఆగానంటే అందరినీ ఒకసారి మాట్లాడిద్దాం. ఓకే, ఎందుకంటే నేను పోలింగ్ పెట్టచ్చు, మరి గూగుల్ మీట్ కావాలని అర్థం అది అలా కాదు. నా ఆలోచన విధానం ఏంటంటే అక్కడ బస్ గూగుల్ అంటే దాంట్లో మనం అలా పోలింగ్ పెడితే ఏమవుతుందంటే మీటింగ్ రాని వాళ్ళు కూడా పాజిటివ్గానే, కొంతమంది పాజిటివ్గానే మనకు ఇచ్చేస్తారు. కాకపోతే ఏమవుతుంది దానివల్ల అంటే ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే ఎవ్రీడే మీటింగ్ వస్తున్నారు కదా, మీరు రావాలి. మీలో ఏముంది ఆలోచన అనేది నాకు తెలియాలి కదా. అందుకు నేను ఆగాను అనమాట. మీరు మళ్ళీ అడుగుతారా, నన్ను అడగారా అన్నట్టుగా ఆగాను అనమాట. బట్ అదే జరుగుతుంది. ఈవెన్ 15 రోజులలో అదే జరుగుతుంది. ఎందుకు నేను మళ్ళీ ఈ మధ్య చాలా ఫ్రీ అయ్యాను కదా, మళ్ళీ బిజీ అవుతున్నా, అందుకని ఆగాను అనమాట. సో నేను నేర్పాలి, మళ్ళీ దాని వెంబడ ఖచ్చితంగా 15 రోజులు ఉండాలి. అంటే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు దాని వెంబడి నేను మళ్ళీ 15 రోజులు ఉండాలి. అంటే మీరు అందరూ ఉన్నారు అయినా కూడా నేను ఉండాలి, అట్లా నా ఆలోచన ఇదనమాట. సో మీరు అందరు ఉన్నా కూడా మళ్ళీ నేను కూడా ఉండాలి అని నా ఆలోచన. అందుకు నేను కొద్దిగా బిజీ అయ్యి ఈ మధ్యన మళ్ళీ కొంచెం ఆపాను అనమాట. చూసారు కదా, నేను అసలే అటెండ్ అవ్వలేదు మీటింగ్లో. మేబీ మీటింగ్ కూడా నేను లేట్గా స్టార్ట్ చేశాను. అంటే యాక్చువల్లీ నేను అలారం పెట్టుకున్నాను, బట్ అలారం ఎప్పటికీ టైం మీద మోగుతుంది. బట్ నేను ఎలాంటి స్థితిలో ఉన్నానంటే, స్థితి అంటే మంచి కార్యక్రమంలో ఉండడం జరిగింది. సో ఈ టైమింగ్ని కూడా మర్చిపోయాను, జేబులో ఫోన్ పెట్టుకున్నాను, అలారం వస్తుంది. కానీ ఎందుకు అలారం వస్తుంది అనేది కూడా నాకు అంటే తన్మయత్వంలో ఉండిపోయామన్నమాట. అంటే నిన్న కృష్ణాష్టమి, సో ఆ సందర్భంగా మేము సత్సంగ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ పూజా కార్యక్రమంలో ఉండి, సో దీన్ని నేను ఈ యొక్క మీటింగ్ అనేది ఈ అలారం ఎందుకు మరి వస్తుంది, అలారం వచ్చినప్పుడు 2 సార్లు వస్తే 2 సార్లు ఆఫ్ చేశాను. ఆఫ్ చేసి అంటే జేబులోకి వెళ్ళి ఫోన్ తీయట్లేదు నేను, బట్ పాకెట్లోనే అది ఒక సైడ్ బటన్ నొక్కేస్తున్నాను, అది ఆగిపోతుంది. మళ్ళీసారి మోగింది, మళ్ళీసారి ఆగిపోయాను. ఈవెన్ తర్వాత మరి మనకు నాగప్రసాద్ సార్ కాదు, ఆయన పేరు గుర్తురావట్లేదు, సార్తో కూడా ఈరోజు నిన్న మాట్లాడినాను. బట్ సార్ కాల్ చేశారు సడన్లీ. అప్పుడు నాకు
2 సార్లు ఇదొచ్చి ఒకసారి కాల్ వచ్చేసరికి టక్కన అప్పటికి ఏమైంది 10 నిమిషాలు ఎక్కువైంది, 10 నిమిషాలు గడిచిపోయింది అప్పటికి. అంటే 7:10కి స్టార్ట్ చేయాల్సింది. సో వెంటనే మళ్ళీ నాగప్రసాద్ సార్ కాల్ చేసేసరికి ఓ షట్ మీటింగ్ స్టార్ట్ చేయాలి కదా అన్న ఆలోచనలోకి రావడం జరిగింది. అంటే ఈ విధంగా అప్పుడప్పుడు కొన్ని బిజీగా ఉంటున్న కారణంగా సో మళ్ళీ ఇది ఇప్పుడు స్టార్ట్ చేస్తే గూగుల్ మీటింగ్ స్టార్ట్ చేస్తే నేను ఖచ్చితంగా ఉండాలి. సో మీ అందరూ కూడా ఒక ఆల్మోస్ట్ 20-30 మంది గూగుల్ మీటింగ్లోకి రావడం జరిగింది. వాళ్ళకి ఏ విధంగా అటెండ్ అవ్వాలి, ఏ విధంగా అన్మ్యూట్ చేసుకోవాలి అవన్నీ నేర్పాను ఆల్రెడీ. వాళ్ళు నేర్చుకున్నారు. సో మళ్ళీ కూడా ఇంకొక 10 days తర్వాత ఏం చేస్తానంటే మళ్ళీ ఒక 5 రోజులు దీనికంటే 10 నిమిషాల ముందు ఆ మీటింగ్ స్టార్ట్ చేసి సో ఏ విధంగా మనం అన్మ్యూట్ చేసుకోవాలి, ఏ విధంగా అనేది చూపించి మళ్ళీ అందులోకి వెళ్తాం సార్. ఓకేనా సార్? సో థ్యాంక్ యూ సార్. ఎనీవే సో మీరందరూ కూడా ఇందాక నేను ఒక మాట అన్నాను, ఏమనంటే మీరందరూ డీలర్ లేరు అన్న విషయం నాకు తెలుసు. బట్ కాకపోతే ఇక్కడ మీరు మాట్లాడట్లేదు అనమాట అంతే. అంటే ఎందుకంటే ఈవెన్ అప్డేట్ వస్తేనే మాట్లాడడం కాదు సార్, అప్డేట్ వస్తేనే మాట్లాడడం కాదు, లేకపోతే మనకి టోకెన్ రేట్ ఇంక్రీజ్ అవుతూనే మాట్లాడడం కాదు. సో మనము ఏ విధంగా ఎప్పుడైతే ఖచ్చితంగా మనము ఏ విధంగా అయితే పాజిటివ్నెస్ లో ఉండాలన్నమాట, పాజిటివ్నెస్ లో ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇదే కంటిన్యూ అవుతుంది అనమాట. అలా మాట్లాడాలి, వినడమే కాదు. ఇప్పుడు చూడండి, మనం ఒక విషయం చెప్తాను. మీ యొక్క రిలీజన్ లో మీరు మనం పూజ అంటాము, మిగతా వాళ్ళు ప్రేయర్ అంటారు, మిగతా వాళ్ళు ఇంకా ఇంకోటి అంటారు. ఏదేమైనా కూడా మీకు వినబడేలా కూడా అప్పుడప్పుడు చేసుకోవాలి. మీరు ఏదైతే అది పూజ కావచ్చు, లేకపోతే టెంపుల్కి వెళ్ళినప్పుడు, లేకపోతే మీరు చర్చ్కి వెళ్ళినప్పుడు ఆ ప్రేయర్ కూడా కావచ్చు, మస్జిద్కి వెళ్ళినప్పుడు ఆ ప్రేయర్ కూడా కావచ్చు, అంటే వినబడేలా చేసుకోవాలి. అలా వినబడేలా చేసుకున్నప్పుడు అది ఇంకా కూడా మనలో పాజిటివ్నెస్ అనేది పెంచుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు మాట్లాడితే, ఈవెన్ పివి సుమేడ గురించి మీరు మాట్లాడుకుంటే ఇక్కడ, లేకపోతే మీ మనసులో ఏముందో ఇక్కడ షేర్ చేసుకుంటే, అది మీ మనసు అలా అనుకుంటున్న కరెక్ట్ బయటకు అన్నాం మీ చెవులు విని మళ్ళీ లోనికి వెళ్తుంది. సో అంటే ఇంకా ఎక్కువగా మీకు అది పాజిటివ్నెస్ ని పెంచుతుంది అనమాట, ఇది మీరు గ్రహించగలరు. సో మీరు ఇది నాతో అవునన్నా కానుకున్నా మీరు ఏం చేయండి అంటే కొన్ని రోజులు దీన్ని మీరు ఈ విధంగా చేసి చూడండి. అంటే మీకు ఆ ఫీలింగ్స్ అనేది వస్తుంది ఖచ్చితంగా. అంటే నేను అన్నానని కాదు, మీరు ట్రై చేయండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు ఏదైతే అనాలనుకుంటున్నారో, ఏదైతే జరగాలనుకుంటున్నారో, ఏదైతే మీరు కోరుకుంటున్నారో దాన్ని మీరు బయటకి అనడానికి ప్రయత్నం చేయండి. అలా చేసినప్పుడు మీకు ఇంకా కూడా పాజిటివ్నెస్ అనేది పెరుగుతుంది. అది తొందరగా జరగడానికి, అంటే యూనివర్స్ అనేది యూనివర్స్ దగ్గరికి తొందరగా వెళ్తుంది అనమాట. సో మనం ఆల్రెడీ మనకు కావాల్సినవి మనం బుక్ పైన కూడా రాసి పెట్టుకోవాలి. మన డ్రీమ్ బుక్ ఏదైతే ఉందో అది రాసి పెట్టుకోవాలి, దాన్ని రోజు చూడాలి. వీలైతే మీరు పర్సనల్ గా ఉంటే దాన్ని బయటకు చదవాలి. అర్థం చేసుకోండి. ఇప్పుడు బర్బరిగా కరెక్ట్ గా మీరు అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇట్స్ ట్రూ. మీరు రియలైజ్ అవుతారు దీన్ని. మరి 1 రోజు 2 రోజులు 3 రోజులు చేసి నేను మరి 1 month కూడా చేశాను సార్, నో యూజ్ అనుకోవద్దు. నో, ఎవ్రీడే యూ కెన్ డూ ఇట్. ఎవ్రీడే, ప్రతిరోజు చేయండి. అంటే ఒకవేళ మీకు ప్రతిరోజు టైం దొరకకపోవచ్చు, బట్ ఏ టైంలో దొరుకుతుంది ఆ టైంలో దాన్ని మీరు అంటే మీకు కొన్ని 2-3 ఉదాహరణలు కూడా నేను ఇవ్వడం జరిగింది, మళ్ళీ కూడా మధ్యలో ఇస్తాను. సో చేయండి. అలా చేసినప్పుడు మీకు ఖచ్చితంగా మనందరికి కూడా ఆ పాజిటివ్నెస్ అనేది వస్తుంది అనమాట. అలా జరగడానికి ప్రయత్నం చేస్తుంది. లేదా కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం అప్పుడప్పుడు సార్ ఒకటి చెప్తాను, మీరు ఇంతకుముందు సార్ కొంతమంది మనము ఎలా ఇవ్వాలి ఎగ్జాంపుల్ నాకు అర్థం కాలేదు, బట్ కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే సార్ మనము మన లైఫ్ లో ఏదైనా అవుతే ఎలా అనేది మనకు బాధగా ఉంటుంది. రేపు పొద్దున లేకపోతే ఫుడ్ ఎలా అనే విధంగా కూడా కొంతమందికి ఉంటుంది. రేపు పొద్దున లేదా ఎక్కడైనా డబ్బులు కట్టాలి, లేకపోతే ఎక్కడైనా పే చేయాలి అంటే అర్జెంటుగా పే చేయాలి, టైం వస్తుంది, ఎలా అని మీరు అనుకుంటారు. అలా అనుకున్న సమయంలో కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు
నెల 2 నెలల నుంచి వెళ్ళి దాని గురించి చాలా ఇదవుతున్నారు మీరు. అంటే పేమెంట్ తీసుకున్నారు, ఎగ్జాంపుల్ ఒక పేమెంట్ అనుకుందాం, మీరు వచ్చే నెల కట్టాలా, మీకు ఈ నెలనే మీకు డబ్బులు లేవు, తర్వాత మీకు కొద్దిగా ఇంకా వేరే వాటికి కూడా కష్టం అవుతుంది, బట్ నెక్స్ట్ మంత్ మీరు ఆ పేమెంట్ని పే చేయాలి. బట్ అనుకోకుండా మీకు ఏమవుతుందంటే కొన్నిసార్లు రేపు కడతానగానో, కట్టేది ఉందనగానో, పే చేయాలని ఉండగానో, లేకపోతే ఇంకొక 1 hour 2 hour ఉందనగానో, ఏదో ఓ రకంగా మీకు అది అంటే అది వస్తుంది మీ దగ్గరికి, దాన్ని మీరు పే చేయగలుగుతారు. అలాంటి మీకు జరిగే ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను ఎప్పుడొకప్పుడు మీ లైఫ్లో. అవునా? అంటే రెడీ మన దగ్గర ఉండకపోవచ్చు, బట్ నువ్వేం చేస్తున్నావు అంటే దాని గురించి మన్నన చేసుకుంటున్నావు, గుర్తు చేసుకుంటున్నావు, ఏదో రకంగా అయితే బాగుండు అనేది నువ్వు అనుకుంటున్నావు. సో అది ఆ యూనివర్సల్ వింటుంది. అది నీకు మన దగ్గర రెడీ లేకున్నా అది మనకి ఆన్ టైంలో మన దగ్గరికి వస్తుంది. అంటే ఎందుకు అంటే నువ్వు పదే దాన్ని నువ్వు కోరుకుంటున్నావు, పాజిటివ్గా దాన్ని కావాలనుకుంటున్నావు, కోరుకుంటున్నావు. అలాగే కొంతమందికి కూడా మీరు నిజంగా రియలైజ్ అవుతే చూడండి, ఒక్కోసారి మనకు ఫుడ్ రెడీ ఉండకపోవచ్చు, అంటే టైం అవుతుంది, బట్ ఇప్పుడు ఎలా. సో అది ఏదో విధంగా బట్ రెడీ లేదు, మీరు ప్లాన్ చేయలేదు అనుకోకుండా, బట్ అక్కడ మరి ఆర్డర్ ఇచ్చి చేసుకోలేని విధంగా కూడా ఉండొచ్చు. లేకపోతే ఇంకొకరిని మనం అప్పుడప్పుడు కొంతమందిని అడగడానికి కూడా మొహమాట పడతాం. సో అలాంటి టైంలో మీ వద్దకి ఆ ఫుడ్ ఖచ్చితంగా ఏదో విధంగా మీ ఫ్రెండ్ పరంగానో, లేకపోతే ఇంకో రకంగానో మీకు అందుతుంది. మీరు రియలైజ్ అయి ఉంటే నిజంగా మీరు మనసులో అనుకోండి, ఇలాంటి విషయాలు జరిగితే కనుక 100% మీకు టైంకి వస్తుంది. అంటే అది మనకు వచ్చేది ఉంది, తర్వాత మీకు మీ దగ్గరికి రావాల్సింది ఉంది కనుక అది ఏదో రకంగా వస్తుంది. బట్ దట్ ఈస్ ద పాజిటివ్నెస్లో మీరు ఆలోచించినట్టయితే ఇది జరగడానికి ఆస్కారం ఉంటుంది సార్. అందుకని చెప్పేసి కొన్నిసార్లు మనకు ఆ ప్లాన్ ఏది తెలియకపోవచ్చు, ఏది అసలు నథింగ్, బట్ టైం మీద మన దగ్గరికి రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలా అని చెప్పేసి ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో నేను అప్పుడప్పుడు మీతో అంటుంటాను, సార్ అప్డేట్ లేదని. నో, అప్డేట్ లేదంటే నాకు తెలియదు, సిస్టంలో అప్డేట్ జరగట్లేదు అన్నట్టుగా దాని అర్థం. పీవీసీలో అప్డేట్ జరగట్లేదు అన్నట్టుగా దాని అర్థం. నాకు తెలియదు అంటే నిజంగా నాకు ఎవరు చెప్పలేదు, నాకు తెలియలేదు, నేను వేరే వాళ్ళతో కాంటాక్ట్ ఉన్నా కూడా నాకు తెలియదు అన్నట్టు దాని అర్థం. అంతేగాని సో పీవీసీ మెటల్లో అప్డేట్ జరగట్లేదు అన్నట్టు కాదు. అందుకని ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు నిజంగా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే పీవీసీ మెట మనకి ఎప్పుడైనా ఏదో సమయంలో ఖచ్చితంగా అది మనకు మంచి ప్రతిఫలం అందిస్తుంది అనేది మీ అందరికీ కొద్దిగా ఈ చిన్నగా ఎగ్జాంపుల్తో, ఇట్స్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు దాన్ని, ఇట్స్ రియల్లీ రెండును. సో మాకు చాలా సార్లు ఆ విధంగా జరిగింది. అంటే అందరికి కూడా జరుగుతుంది, అందరికి కూడా. బట్ కొంతమంది ఏంటంటే ఎక్స్పోజ్ చేస్తారు, కొంతమంది ఎక్స్పోజ్ చెప్తారు, కొంతమంది చెప్పరు అనమాట, ఇలాగనమాట. సో కొంతమంది చూడండి సార్, ఎందుకంటే ఏ విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడానికి ముందుకు రారు, అలా చెప్పకూడదు అనుకుంటారు, వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు ఏదో వాళ్ళది చేసేదో చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అంతే. సో ఎందుకంటే వాళ్ళకు ఒక గట్టి నమ్మకం అనమాట, ఎస్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఆల్రెడీ ముందే తెలుసుంటాయి, నో ప్రాబ్లం మనకు. ఎందుకంటే మనము ఒక పాజిటివ్ న్యూస్లో ఒక మంచి ఇదిగా ఉన్నప్పుడు సో మనకు మంచి జరుగుతుంది. సో బట్ ఇన్ బిట్వీన్ కొన్నిసార్లు మనకి ఏదైనా జరిగినప్పుడు దాన్ని అది అంటే ఆ టైం వెళ్ళిపోతుంది అనుకో, ఎప్పటికి గుర్తుంచుకోండి. ఒకసారి మీ దగ్గరికి నెగిటివ్ వచ్చింది అంటే ఆ టైం ఉండదు, దాటిపోతుంది. మళ్ళీ పాజిటివ్ వచ్చినప్పుడు కూడా అంతే సార్, అది కూడా దాటిపోతుంది. నో టైం అనేది నిలబడదు కదా. ఎప్పటికీ మీరు కొంచెం అది ఒక ఆలోచన చేయండి. మీరు ఏదైనా మీ దగ్గరికి ఎగ్జామ్ ఖరాబ్ టైం వచ్చింది అనుకోండి, చెడు టైం వచ్చింది, అది ఉంటుందా సార్? నిలబడుతుందా? ఎంతసేపు నిలబడుతుంది? మీరు ఆ టైంలో 10 నిమిషాలు, 1 గంటనో అంటే మీరు ఆలోచించి మీలో నుంచి తీసేసేంత వరకు అది ఉంటుంది అంతే. అంటే మీ ఆలోచన ఆ చెడు వచ్చింది అనుకోండి, దాన్ని ఇలా జరిగింది, ఇలా అయిపోయింది అనుకున్నప్పుడు అంతసేపు ఉంటుంది. ఆ తర్వాత అంటే మీరు మర్చిపోవాలా, అంటే కాలం టైం నడుస్తూ ఉంటుంది, దాన్ని మీరు కొద్ది మీరు మర్చిపోతారు. మళ్ళీ రేపు ఎల్లుండో ఇంకో రోజు అంతకంటే మంచి రోజు కూడా వస్తుంది. మరి ఆ మంచి రోజు కూడా పూర్తిగా ఉంటుందా అంటే అది కూడా ఉండదు. సో దిస్ ద
ఏమంటారు సార్ దాన్ని, రోలింగ్ సంథింగ్ అనుకోవచ్చు. ఇట్లా వస్తుంటుంది పోతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇలా ఉన్నా కూడా మంచి రోజును మనం చూస్తాం మన పీవీసీలో. ఓకే సార్, డోంట్ వరీ, బీ హ్యాపీ. సో మీ అందరు కూడా అలాగే ఉన్నారు. బట్ నేను కూడా మరి ఎవరు మాట్లాడినప్పుడు మరి సో నాకు తోచిన విధంగా నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా సార్? సో మరి ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. సో మాట్లాడచ్చు సార్ మీరు ఎవరైనా. సో మీటింగ్ అయితే అందరు వింటున్నారా సార్? ఎందుకంటే అటెండ్ అయిన వాళ్ళు కూడా మరి కనీసం అటెండెన్స్ కూడా అంటే చాలా మంది తక్కువ వస్తున్నారు. ఎవరు మరి ఎస్ సార్, ఇంటా ఉండరు సార్, అంతా ఇంటా ఉండరు సార్. ఉన్నారా? వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. మొన్న లింక్ పెట్టారు సార్, అది గూగుల్ మీట్ ది. అవునవునవును, అదే ఉంటది. చెప్తాను కొద్దిగా ఫ్రీగా ఉండుట్లా. నేను మళ్ళా కూడా దాని గురించి మాట్లాడలేకపోయాను. మళ్ళా అది మీకు చెప్పాను ఆల్రెడీ. యాక్చువల్లీ టైం కూడా ఇచ్చాను, మండే నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పాను. అది వాడు కాకపోతే ఏంటంటే కొద్దిగా మన వాళ్ళు సో కొద్దిగా సైలెన్స్ ఉండేసరికి నాకు మరి చేద్దామా లేదా అన్న ఒక ఆలోచన వచ్చి ఉంది. ఎంతమంది ఫిల్టర్ అవుతూ అవ్వండి, ఏం చేద్దాం సార్, మనం దానికి ఏం చేయలేం. బట్ మనతో వచ్చిన వాళ్ళకే మనము ఏదైనా చేయడానికి, ఏదైనా మాట్లాడుకోవడానికి ఉంటాం. బట్ ఎవరిని కూడా మా దగ్గరికి రండి అంటే సార్ రమ్మంటే వస్తే తక్కువ రోజులు నిలబడతారు, వాళ్ళు ఇచ్చి వాళ్ళు వస్తే వాళ్ళు ఎక్కువ రోజులు నిలబడతారు. అవునవును సార్, అదనమాట మా ఆలోచన. ఎస్, సో అందుకని చెప్పి కొంచెం ఆగాను అనమాట, అంతే. ఎస్ సార్. ఓకే, సో నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మనం అసలు స్క్రీన్ షేర్ చేయలేదు. స్క్రీన్ షేర్ చేయకపోతే మరి మీటింగ్ చేసుకున్నట్టు కూడా అనిపించదు. మీరు మీట్ చేసుకోండి సార్. అయిపోయింది సార్? ఇంకేమైనా అడగాలంటే అడగండి, అయిపోతే కనుక మీట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, 1 నిమిషం, ఇంకో 2 నిమిషాలు కూడా మరి నేనే చేద్దాం. మరి ఇక స్క్రీన్ షేర్ స్టార్ట్. ఇంకో 2 మినిట్స్ ఉంది మనకి, ఇంకా 3 మినిట్లో. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, ఎనీవే మనం ఎక్కడికి రాలేదు. ఓన్లీ అది మనం అందరి మొబైల్లో ఉన్న ఏదైతే ఏమంటుంది దాన్ని కాయిన్ మార్కెట్ క్యాప్లోకి వచ్చామంతే. రోజు చూస్తున్నాం కదా, అదే సార్, వేరే కొత్త ఏం లేదు. రోజు చూస్తున్నదే కాయిన్ మార్కెట్ క్యాప్ అని చెప్పేసి మనము మీ అందరికి కూడా మొబైల్లో ఉండే ఉంటుంది. లేకుండా కూడా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి మరి ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ప్లే స్టోర్, మరి ఐఓఎస్ అయితే ఐఓఎస్లోకి వెళ్ళి మీ యొక్క కాయిన్ మార్కెట్ క్యాప్ అని రాసి మీరు అది దాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. డౌన్లోడ్ చేసుకోండి. ఇదేం పెద్ద మీ డాటా ఏం లాస్ కాదు, ఏం ఇందులో నుంచి వెళ్ళి మీకు ఏం ప్రాబ్లం రాదు. దీనివల్ల ప్రయోజనమే మనకి. ఏం ప్రయోజనం అంటే పీవీసీ మీటర్ను కూడా మనం ఎవ్రీడే చూసుకోవచ్చు. మన ప్రైజ్ ఎంత ఉంది, ఎంత అవుతుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. అలా అని చెప్పి ట్రస్ట్ వాటిలో కూడా మనం చూసుకోవచ్చు, అట్లేం లేదు. బట్ ఇక్కడ అయితే ఏమవుతుందంటే దీంతో పాటు ఇంకా 4 విషయాలు కూడా మనకి ఇందులో తెలుస్తాయి అన్నమాట. అందుకని చెబుతున్నాను అంతే. దీనివల్ల మనకేం ఏమంటుందండి, మనం రిఫరల్ లింక్ ఇస్తే లేకపోతే నేను ఆ లింక్ పంపిస్తే మీరు చేసుకుంటే ఇలాంటి ఏం లేదు ఇందులో. జస్ట్ నాలెడ్జ్, ఓన్ నాలెడ్జ్, మన సొంతంగా నాలెడ్జ్ తెలుసుకోవడానికి ఇది పనిచేస్తా అని చెప్తున్నాను అంతే సార్. ఓకేనా? సో మరి పీవీసీ మెటా అనేది మనము చూసుకుంటే ఎప్పుడైతే ఈ ఇయర్లో పడ్డామో అప్పటి నుంచి వెళ్ళి
మరి ఏమంటే చాలా తక్కువలోకి వెళ్ళట్లేదు సార్, తక్కువలోకి వెళ్ళడం లేదు. అంటే రేటు మరి డిలే పడిపోవట్లేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 100% డిలే అవ్వట్లేదు. ఓకేనా, డిలే పడట్లేదు, తక్కువ మనకు తగ్గిపోవట్లేదు. అది మీరు గ్రహించారో లేదో తెలియదు. సో ఇదే విధంగా వాళ్ళు స్టాండ్ బైగా ఉంటే, అంటే నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తే చాలా చాలా గ్రేట్ అని నేను అంటాను. అలాగే ఉండాలని చెప్పి అంటాను. ఈరోజు వాల్యూ చూడండి మీరు, 0.0093 అంటే 9351 అంటే 93.5 సెంట్లు అనుకోవచ్చు. ఓకేనా, సో ఇది ఇక్కడ మీరు మిమ్మల్ని కొన్ని రోజులు కూడా నేను చూపించాను మీకు ఆల్రెడీ, ఏ విధంగా మరి ఫ్లక్చుయేషన్ జరిగినప్పుడు కూడా చేసుకోండి అని చెప్పాను. ఓకేనా, సో మీరు చూస్తే 89.5 కంటే తగ్గలేదు ఇది ఈ యొక్క గడిచిన రోజుల్లో. అవునా సార్, గడిచిన రోజుల్లో మనము ఏది మరి తగ్గిపోలేదు, పెరగడం తప్ప తగ్గిపోలేదు. ఇలా మీరు ఈ యొక్క ఎప్పుడు ఎంత ఎంత ప్రైస్ ఉంది అనేది కూడా ఇలా చూసుకోవచ్చు. ఇలా జరుపుకుంటే ఏ రోజున ఎంత ఉంది అంటే టైంని బట్టి చూసుకోవచ్చు, మీరు అవర్ని బట్టి చూసుకోవచ్చు. వన్ డే మీద క్లిక్ పెట్టుకుంటే మీకు ఈ విధంగా కూడా చూసుకోవచ్చు, ఏ రోజున ఎంత ఉంది అనేది కూడా ఇట్లా ఈ విధంగా జరిపి కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. అన్నీ మనకి మన చేతుల్లోనే ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. వన్ డే మీద క్లిక్ చేసి పెట్టుకుందాం. వన్ డే మీద క్లిక్ చేసి పెట్టుకుంటే మనకు సరిగ్గా అర్థమవుతుంది అనమాట. అంటే వన్ డే అంటే ఈరోజు ఒక రోజు వస్తుంది. ఎగ్జాంపుల్ 1 మంత్ పెట్టుకుంటే ఇట్లా ఇదైతే బెటర్ అన్నమాట, మీకు ఈజీగా అర్థం అవడానికి ఇలా బాగుంటుంది సార్. ఇలా చూసుకోండి. అంటే ఇది కింద మీరు ఏంటంటే మీ ట్రస్ట్ వ్యాలెట్లో ప్రీవియస్ మీద క్లిక్ చేసి 1 వీక్లో పెట్టుకొని హిస్టరీ మీద క్లిక్ చేసి 1 వీక్లో పెట్టుకొని, ఓకే మరి చూడండి ఇక్కడ చూస్తే 6 ఆగస్టు, 5 ఆగస్టు, 4 ఆగస్టు, 3 ఆగస్టు, ఇలా ఈ విధంగా మీరు జరుపుకుంటే 2 ఆగస్టు, 31 జూలై, మరి 30, ఈ విధంగా ఇట్లా చూసుకోండి మీరు. ఇట్లా 28 జూలై ఎంత ఉంది సార్? ఓకే, 29 జూలై ఎంత ఉంది సార్? చూడండి ఒక సున్నా పోయింది, 0.1074. సో ఈ విధంగా ఇలా 27కి వెళ్దాం, 26కి వెళ్తున్నాను, మళ్ళీ ఇట్లా జరుపుతున్నాను అంతే. ఇలా పట్టుకొని ఇలా జరుపుతున్నాను అంటే ఎడం పక్క కుడి పక్క ఒక్కొక్క రోజు చేంజ్ అవుతా వస్తుంది. సో దీనివల్ల ఏంటి ప్రయోజనం అని మీరు అనుకోవచ్చు. అనుకుంటే మీరు కొంతమందికి ఆల్రెడీ అర్థమైంది ప్రయోజనం ఏంటి అనేది. చూడండి ఇక్కడ 89 ఉంది, ఎప్పుడు 20 జూలై, అవునా? సో అలా ముందుకు వస్తే చూడండి ఏమవుతుంది, పెరిగింది, మళ్ళీ కొద్దిగా తగ్గింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ ఇక్కడ 96 వరకు కూడా వెళ్ళింది. దీనివల్ల ఏం ప్రయోజనం? చూడండి మళ్ళీ పెరిగింది 27 జూలై. సో ఈ విధంగా ఇక్కడ ఏమవుద్దంటే ఇలా ఇప్పుడు ఇక్కడ మీరు 89 20 జూలై అంటే 20 తారీఖు జూలై, అది 28 తారీఖు వచ్చేసరికి ఏం జరిగింది? 28 ఏమైంది సార్? 010. అంటే ఇన్ బిట్వీన్ మీరు ఒక 1 లాక్ పీవీసీ మీటర్ లేదా 2 లాక్ 3 లాక్ పీవీసీ మీటర్ మీరు కొనుక్కొని పెట్టుకుంటే ఇక్కడ దీన్ని మళ్ళీ యూహెచ్డి చేసుకోవచ్చు. దీని బిట్వీన్ మీరు మనీ అనేది ఎర్న్ చేస్తారనమాట. అలాగే ఇక్కడ కూడా మళ్ళీ ఏమైంది, మళ్ళీ కూడా తగ్గింది. చూడండి 89.85 2 ఆగస్టు నాడు, ఓకే. అలాగే అదే రోజు ఇంకా కూడా 87 వరకు కూడా వెళ్ళింది 3 ఆగస్టు, 88 4 ఆగస్ట్, 89 88 ఓకే. ఈ విధంగా మళ్ళీ 90 వచ్చింది 8 ఆగస్టు, ఓకే. 9 ఆగస్టు మళ్ళీ పెరిగింది, 9 ఆగస్టు, 10 ఆగస్టు, సో మళ్ళీ కొంచెం తగ్గింది, మళ్ళీ పెరిగింది. సో ఈ విధంగా ఇది ఇలా ఫ్లక్చుయేషన్ జరిగినప్పుడు దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలా. మన మొబైల్లోనే కదా, ఎక్కడ కాదు సార్. మీరు కాయిన్ మార్కెట్ క్యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే మన మొబైల్లోనే పీవీసీ మీద క్లిక్ చేయండి, క్లిక్ చేసి ఇక్కడ హిస్టరీ మీద క్లిక్ చేయండి, హిస్టరీ మీద క్లిక్ చేసి 1 వీక్ మీద క్లిక్ చేయండి, లేదా 1 మంత్ మీద క్లిక్ చేయండి. బెటర్ 1 మంత్ మీద క్లిక్ చేస్తే ఇలా జస్ట్ చేయబెట్టి పట్టుకుంటే ఇలా జరుగుతుంది సార్. ఒక చేయబెట్టి ఇలా జరుపుకుంటే కూడా మీకు ఇక్కడ కనబడుతుంది. అంటే ఎంత ఈజీ వే ఉంది, యూటిలైజ్ చేసుకోవాలి సార్ దీన్ని. నేను కార్డ్స్ చేశాను, నేను అమర్జిస్ట్ చేశాను, నేను మరి 2 కార్డ్స్లు ఉండే, నాకు నేను ఆనెక్స్ చేశాను, నేను 4 కార్డ్స్లు ఉండే, 5 కార్డ్స్లు ఉండే, అవన్నిటివి నేను ఇప్పుడు రావాల తొందరగా పెరగాలంటే మరి జరగట్లేదు. బట్ ఇన్ బిట్వీన్ మనము ఇలాంటివి నేర్చుకొని వెళ్తూ ఉండాలి సార్.
అలా వెళ్తూ ఉంటే సో మరి అంటే ఉన్న టైంలో ఉన్న పీరియడ్లో తక్కువ సమయంలో ఏ విధంగా మనము అర్న్ చేసుకోవాలనేది కొద్దిగా చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాం అంతే సార్. బట్ ఎవరిని కూడా మళ్ళీ మనీ పెట్టించమనో లేకపోతే ఇంకోటి అయినా మీరు ఎవరు దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దు, ఓకేనా సార్. సో టైం కూడా అయ్యింది మరి. సో ఇది ఈరోజు నేను యాక్చువల్లీ స్టార్టింగ్లో చెప్తాం అనుకున్నాను, సో కొద్దిగా మళ్ళీ మర్చిపోయాను అనమాట. ఎనీవే థ్యాంక్ యూ సార్ ఇప్పటిదాకా మరి నిలబడ్డ వాళ్ళకి మరి మీటింగ్లో కూడా. సో ఈరోజు కూడా చాలామంది మీరు సార్లు వాళ్ళ యొక్క అనుభవం షేర్ చేసుకున్నారు. వాళ్ళకి ఇప్పటిదాకా ఉన్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సార్. సో రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. అందరికీ నమస్తే సార్. జై పీయూష్ మఠ్ సార్. జై పీయూష్ మఠ్ సార్. పీయూష్ మఠ్ జై పీయూష్ మఠ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. జై పీయూష్ మఠ్. పీయూష్ మఠ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవరిబడి. జై పీయూష్ మఠ్. థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే. బై. గుడ్ నైట్.